కృష్ణ. అందరికి స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది? హరే కృష్ణ. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, గురు పూర్ణిమ సెలబ్రేషన్. గౌర్ నాట్ గురు పూర్ణిమ, గౌర పూర్ణిమ celebration. హలో సో యాక్చువల్గా రేపు ఫాల్గుణ పూర్ణిమ, హోలీ. కానీ దాని వెనకాల ఏంటంటే లార్డ్ చైతన్య, ద ఫౌండర్ ఆఫ్ హరే కృష్ణ మూమెంట్, హూ స్టార్టెడ్ హరే కృష్ణ మూమెంట్, and he is also considered as incarnation. He is actually incarnation of Krishna in Kali Yuga, but ఏంటంటే is Krishna himself. We'll see about that today, you know. అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి శపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవంశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితం హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. సప్తకాంచన గౌరాంగీ శ్రీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనే వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శివసతి గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురోదరతారణం పరమానంద మాధవం చైతన్యేశ్వరం. సో మన భగవద్గీత విల్ గివ్ లిటిల్ ఇవాళ. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ, మీ అందరికి కూడా. సో చాలా మంది అనుకుంటుంటే ప్రభుపాద హరే కృష్ణ మూమెంట్ ని ప్రపంచంతో స్టార్ట్ చేశారు అనుకుంటారు, కానీ కాదు. ఇట్లా ప్రభుపాద హరే కృష్ణ మూమెంట్ ని అంతర్జాతీయ ఈ హరే కృష్ణ మూమెంట్ ని స్టార్ట్ చేసింది లార్డ్ చైతన్య మహాప్రభు పేరు దగ్గర దాదాపు ఒక 10 పురాణాలు, 18లో ఒక 15 పురాణాలు ఆయన పేరు ఉంటుంది. మరి నాకెందుకు తెలియదు అంటే మనం ఎప్పుడు పురాణాలు చదవలేదు. యూనో నాకు తెలిసి చాలా మంది ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ భగవద్గీత ఎవరికి చదవరు యాక్చువల్గా. ఎనివే, సో పురాణాల్లో ఆయన పేరు ఉంటుంది. శ్రీమద్ భాగవతం, విష్ణు సహస్రనామం. సో ఈ ప్రపంచం అని 4 వంతులు చేస్తే ఈ కాస్మోస్ ని 3 వంతులు స్పిరిచువల్ వరల్డ్, 1 వంతు మెటీరియల్ వరల్డ్. ఈ భౌతిక ప్రపంచం ఏంటంటే సత్వతమో రజగుణాలు కూర్చున్న సత్వతమో రజగుణాలతో నిండిన మాయా ప్రపంచం. అని భగవంతుడు కృష్ణుడు సో ఆయన వైకుంఠంలో టాప్ మోస్ట్ ప్లానెట్ గోలోక బృందావనం. గోలోక ఏవ నివసతి అఖిలాత్మభూత గోవిందమాది పురుషం తమహం భజామి. సో గోలోక బృందావనం అంటారు. గోలోకంలో, కృష్ణ లోకంలో కృష్ణుడు ఏం చేస్తాడంటే, పురుషబోధిని ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, భగవంతుడు నిత్య లీలానురక్తుడు. భగవంతుడు ఏంటి? నిత్య లీలా అనురక్తుడు. నిత్య లీలానురక్తుడు. సో భగవంతుడు నిత్య లీలానురక్తుడు. అందుకనే ఆయనకి ఈ జైలుతో, ఈ భౌతిక ప్రపంచం అనే జైలుతో ఆయన సంబంధం లేదు. ఎవరైతే భగవంతుడి ఆజ్ఞని ఉల్లంఘించి జైలు పాలవుతారో అదే భౌతిక ప్రపంచం. అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈర్ష్య, ద్వేషం, అసూయ ఉంటాయి. సో అందుకని మానవ జీవితం తాలూకా ధ్యేయం ఏంటి? ఈర్ష్య, ద్వేష, అసూయం పెంచుకోవడం కాదు,
ఈర్ష్య, ద్వేషం, అసూయని తురించుకోవడం. హృదయంలో కల్మషాలు పోగొట్టుకుంటే మనం ఈ జైల్లోంచి బయటకు వస్తాం. బయటకు వస్తే మళ్ళీ మన ఇంటికెళ్ళిపోతాం. బ్యాక్ టు గాడ్ హెడ్. అందుకని కృష్ణుడు ఏం చేశాడంటే, కృష్ణుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో కృష్ణుడు అంటాడు, ప్రతి యుగంలో నేను అవతారం దాలుస్తున్నాను దుష్ట 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 శిక్షణకై, శిష్ట రక్షణకై. కానీ నిజం చెప్పాలంటే కృష్ణుడు ఎప్పుడు వచ్చినా కృష్ణుడితో పాటు ఆయన తాలూకా విష్ణుతత్వం కూడా వస్తుంది. అందుకని ఏ రాక్షసుని కృష్ణుడు ఎవరైతే చంపుతాడో అది కృష్ణుడు చంపడు. కృష్ణుడిలో ఉన్న విష్ణుతత్వం చంపుతుంది దాన్ని, విష్ణు చంపుతాడు. కానీ కృష్ణుడు ఎప్పుడైనా ఒక 5,000 సంవత్సరాల క్రితం, మీకు అందరికీ తెలియాల్సింది ఏంటంటే, కృష్ణుడు ఎప్పుడు ప్రతి యుగంలో కృష్ణుడు రాడు, ఆయన తాలూకా అవతారాలు వస్తాయి. కానీ బ్రహ్మ తాలూకా ఒక రోజు, బ్రహ్మ తాలూకా ఒక రోజు ఎంత, యాక్చువల్గా మనం కరెక్ట్ గా అదే చూస్తున్నాం 7వ చాప్టర్ లో. దేవతలకి భగవంతుడికి తేడా ఏంటని, అది ఇంకా మనం ఇంకా ఈ వారం చూడాలి, నెక్స్ట్ వీక్ చూద్దాం. దేవతలు అంటే మనలాగే వాళ్ళకి చావుపుడుకులు ఉన్నాయి. సహస్రిక పర్యంతం హరియద్ బ్రహ్మణో విదు రాత్రి సహస్రాంతం తెహో రాత్రి విదోజన. వచ్చే వారం చూద్దాం. అంటే ఒక 1000 యుగాలు అది బ్రహ్మ తాలూకా పగలు. ఎన్ని 1000 యుగాలు, సహస్ర యుగ. ఇది భగవద్గీత శ్లోకం. ఇది రాత్రి కూడా బ్రహ్మ తాలూకా రాత్రి కూడా 1000 యుగాలు. 1000 అంటే 43,00,000 ఇంటూ 1000 అంటే ఎంత చెప్పండి? 4.3 మిలియన్ ఇయర్స్ ఇంటూ 1000 అంటే 4.3 బిలియన్ ఇయర్స్. అది బ్రహ్మ తాలూకా ఒక రోజు అండి. వింటున్నారా? మనం బతికేది ఎంతకాలం చెప్పండి? 70, 50. మాక్సిమం ఎంత? పోనీ 100, రైట్? 70 తర్వాత గొప్ప గొప్ప సినిమా స్టార్లు కూడా గ్రాండ్ మదర్ రోల్స్ వేయాలి, రైట్? గ్రాండ్ ఫాదర్ రోల్స్, గ్రాండ్ మదర్ రోల్స్ వేయాలి, అవునా కదా? బాడీ అంటే బాడీ మెషిన్. అందుకని కృష్ణుడు ఏం చేస్తారంటే, తన వృందావన లీలల్ని మీరు ఊహించండి. భగవంతుడు అంటే దొంగ. అరే దొంగతనం చేసే భగవంతుడు ఏంటి? ధన దొంగతనం చేస్తాడు, యూనో పాలు దొంగతనం చేస్తాడు, పెరుగు దొంగతనం చేస్తాడు, మన హృదయాలు కూడా దొంగతనం చేస్తాడు. వ్రజే ప్రసీదం నవనీత చోరం గోపాంగనానాం చదుకూల చోరం. చౌరాష్టకం పాట తెలుసు మీకు? ఇలమంగళదాస్ ఠాకూర్ది. అందుకని కృష్ణుడు ఏం చేస్తాడు, అరే భగవంతుడు లీలలో దొంగతనం చేయడం ఏంటి అంటే అది స్వీట్. గోపికలతో రాసలీల చేస్తాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి దొంగతనం చేస్తాడు. సో కృష్ణుడి లీలలు అధరం మధురం నయనం, ఎవ్రీథింగ్ విత్ కృష్ణ ఇస్ స్వీట్. సో అందుకని మీరు అందరూ దీన్ని మర్చిపోతున్నారు. మర్చిపోయి ఏముంది, ఈటింగ్, మేటింగ్, స్లీపింగ్ అండ్ డిఫెండింగ్. ఈటింగ్, మేటింగ్, స్లీపింగ్ అండ్ డిఫెండింగ్. ఆహార, నిద్ర, భయం, మైథునం. తినడం, నిద్రపోవడం, మైథునం, సెక్స్ లైఫ్ అండ్ పడుకోవడం. ఓ రోజు ముసలితనం వస్తుంది, 50 ఏళ్ళ నుంచి డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం, కరోనా, రోనా, అంత యాంగ్జైటీ జీవితం అంటే. అందుకని కృష్ణ ఏమంటున్నాడు, వచ్చి మీరు వెనక్కి రండి, వెనక్కి వచ్చేసేయండి. మీరు శరీరం కాదు, ఆత్మస్వరూపంలో మీరు నాతో ఎంజాయ్ చేయండి. మీకు నాకు సంబంధం ఉంది. కష్టాలు లేవు, దుఃఖాలు లేవు, ఇక్కడ ఓన్లీ ఆనందమే ఆనందం. వెనక్కి వచ్చేసేయండి అంటున్నాడు. కానీ మరి భగవద్గీత మీరందరూ ఇప్పుడు ఒకరోజు మన ప్రభాకర్ ప్రభు అడిగారు, భగవద్గీత చర్మ శ్లోకం ఏంటి, అల్టిమేట్ శ్లోకం అంటే సర్వధర్మ, అన్ని ధర్మాలు మీరు విడిచిపెట్టండి అయ్యా, నన్ను శరణ పొందండి, మిమ్మల్ని అన్ని పాపాల నుంచి ముక్తి చేస్తాను, భయపడకండి, మీ పాపాలన్నింటినీ ఒక క్షణంలో దాన్ని తీసేస్తాను, శరణ పొందండి అంటున్నాడు 18:26. కానీ ఒక డివోటీ అవ్వాలి, ఎలా శరణ పొందాలి అని కృష్ణ ఏమనుకున్నాడు, నేను చెప్పాను, భగవద్గీత చెప్పాను, కానీ దాన్ని ప్రాక్టికల్ చూపించలేదు. ఆ ప్రాక్టికల్ చూపించడం ఎలాగా అంటే లార్డ్ చైతన్య
కృష్ణ హిమ్సెల్ఫ్, ఉత్త కృష్ణ కాదు, శ్రీకృష్ణ చైతన్య, రాధా కృష్ణ నహి అన్య. రాధారాణి అంటే టాప్ మోస్ట్ డివోటీ ఆఫ్ కృష్ణ. యూనో లైక్ అందరికి లక్ష్మీదేవి తెలుసు ఆంధ్రలో. యూనో ఎందుకు? క్యాష్. అవునా కదా? చాలా మంది నారాయణ అక్కర్లేదు, అందరికి లక్ష్మీదేవులు కావాలి. ఎంతమంది ఒప్పుకుంటారు? డూ అగ్రీ? అగ్రీ. లక్ష్మి ఇస్ ఎవర్ గ్రీన్ హీరోయిన్. నారాయణ ఎవరికి అక్కర్లేదు. కానీ నారాయణుడు లేకపోతే లక్ష్మీదేవి ఉండదు. సో ధనానికి దేవత లక్ష్మీదేవి అయితే, భక్తికి అధిష్టాన దేవత రాధారాణి. మీకు భక్తి కావాలంటేనే రాధారాణి మీకు తెలుస్తుంది. రాధారాణి ఆవిడ మీకు తెలుస్తారు, లేదంటే తెలియదు. కానీ మీకు తెలియాలి ఏంటంటే, లక్ష్మీదేవి దుర్గా త్వం అంశ లక్ష్మీ దుర్గాది కాచ. ఆ రాధారాణి తాలూకు అంశలే దుర్గా లక్ష్మి కూడా అని చెప్పి మనం చూసాం. సో అందుకని రాధాకృష్ణలో, రాధాకృష్ణ ఏక ఆత్మ ద్వి దేహదారి అన్యోన్య విలాస రస ఆస్వాదన కోరి. సో కృష్ణుడు యాక్చువల్గా మొదట్లో ఎవరు లేరు. మన ఎవరు వెంకట్రావు ప్రశ్న అడిగారు, శివుడు తత్వం ఏంటి అని ఎప్పుడు ఉంటారా? మొదట్లో ఎవరూ లేరండి, కృష్ణుడు ఒకడే ఉన్నాడండి. ఆయన ఎంజాయ్ చేయాలనుకున్నాడు. ఏకో బహునాం యో విదదాతి కామ. 1 10 అయ్యాడైనా. ఏకో 1 బహునాం అనేకం అయ్యాడు. సో ఆ కృష్ణ నుంచి బలరాముడు నుంచి సంకర్షణ, ప్రద్యుమ్న, వాసుదేవ, యూనో మళ్ళీ ద్వితీయ చతుర్వ్యూహం, మళ్ళీ నారాయణ నుంచి ద్వితీయ చతుర్వ్యూహం, ఆ సంకర్షణ నుంచి శివుడి నుంచి మళ్ళీ ఏకాదశి రుద్రులు. సో ఎవరి పని వాళ్ళు అయిపోతే వాళ్ళందరూ ఏం చేస్తారు? మన లాస్ట్ ఏం చెప్పాను, ఈ 11 మంది రుద్రులు కూడా శివుల్లో ఐక్యమైపోతారు. సదాశివుడు తన పని అయిపోతే ఆయన సంకర్షణలో ఐక్యమైపోతాడు. సంకర్షణలో ఆయన పని అయిపోతే చతుర్వ్యూహాలు వాళ్ళ పని అయిపోతే ఈ విష్ణుతత్వం అంతా బలరాముడు కృష్ణులు ఐక్యమైతే మిగిలిన ఎవరు? కృష్ణుడు ఒకటే ఉంటాడు. మళ్ళీ ఆయనకి ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. అప్పుడు మళ్ళీ ఆయన ఎక్స్పాండ్ అవుతారు. ఒకటి 100 అవుతారు, కొన్ని 100,000 కోట్లు, 1 కోట్లు. సో అందుకని లెట్ ఇస్ నాట్. సో అందుకని కృష్ణుడికి ఏంటంటే, శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ అన్య. రాధారాణి అంటే కృష్ణుడికి పరాశ శక్తి విదే శ్రుయితే స్వాభావిక జ్ఞాన బాలక్రియాచ. ఆయనకి అనేక శక్తులు ఉన్నాయి. కానీ ముందులో అది 3 శక్తులు: సంధిని, సమిత్, హ్లాదిని. లాస్ట్ వీక్ చెప్పాం. సంధిని, సమిత్, హ్లాదిని. హ్లాదిని అంటే ప్లెజర్ పొటెన్సీ. రాధారాణి ధవమాన, ధావతి. సో కృష్ణుడికి అనుభవించాలని పుట్టిందంట కోరిక, ఒకసారి ఆనందించాలని. ఆనందమయ అభ్యాసాత్, మెటీరియల్ ప్లెజర్ కాదు, స్పిరిచువల్ ప్లెజర్. అంటే ఆయన హృదయం నుంచి ఆ ప్లెజర్ పొటెన్సీ ఒక స్త్రీ రూపంలో బయటకు వచ్చింది. పరిగెట్టి వెళ్ళింది రసమండలం. ఇది ఎంత స్పిరిచువల్ వరల్డ్. గోలోక బృందావనంలో, వైకుంఠంలో ఉన్నతమైన ప్లానెట్ ఏంటి? గోలోక బృందావనం. అక్కడ రసమండలంలో రాధారాణి పరిగెట్టి వెళ్ళింది. ధవమానం అంటే పరిగెట్టడం, సేవ చేయాలని చెప్పి. అందుకని ధావతి రాధ ఆరాధన. ఆవిడికి తెలుసు కృష్ణుడికి ఎలా సేవ చేయాలో. వాళ్ళిద్దరూ ఒకటే ఎప్పుడు. మరి ఎటర్నల్ గా ఒకటి, ఎటర్నల్ గా సెపరేట్, ఎటర్నల్ యునైటెడ్. కాంట్రడిక్షన్ అది కాదు. రాధాకృష్ణ ప్రణయ వికృత ఆహ్లాదిని శక్తి రస్మాత్ ఏకాత్మానో అభిపురా భూమిపురా దేహవీతో గతోతో శ్రీ చైతన్యాఖ్యం ప్రకటపదనా తద్వయం చక్యమాప్తం రాధా భావ సోలితం నోమి కృష్ణ స్వరూపం. సో కృష్ణుడు రాధారాణి కలిపి అయితే, కృష్ణ తలక రాధారాణి తలక లీలలు ఆ అంతరంగ శక్తి తాలూకా ట్రాన్స్ఫర్మేషన్. అందులో వైరుధ్యం లేదు. సో వాళ్ళిద్దరూ ఒకటైనప్పుడు అది లార్డ్ చైతన్య, వాళ్ళిద్దరు వేరుగా ఉన్నప్పుడు రాధారాణి కృష్ణ. అందుకని గోలోక బృందావనంలో 2 భాగాలు ఉంటాయి, 2 డివిజన్స్, కంపార్ట్మెంట్స్, డివిజన్స్ ఉంటాయి. ఒకవైపు రాధాని కృష్ణలీలు, రాధాకృష్ణ లీలలు జరుగుతుంటాయి. ఇంకోవైపు ఇప్పుడు కృష్ణుడికి ఏంటంటే, వింటున్నారు అందరూ? ఒకరోజు కథ వినండి. ఏంటంటే కథ చెప్పాను మీకు. రాధారాణి అంటే కృష్ణుడి తలక ప్లెజర్ పొటెన్సీ, ఆహ్లాదిని శక్తి, ఆనందం. మనందరికీ ఇప్పుడు మనందరికీ ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉంటుంది. ఎందుకు? ఆత్మ తాలూకా స్వభావం అది ఆనందంగా ఉండడం అన్నది.
ఇప్పుడు వీకెండ్ వస్తున్నది అంటే మీరేం చేస్తారు? ఆనందంగా ఉండాలి. మండే ఇష్టమా? సండే ఇష్టమా? సండే. ఎందుకు? అవును గదా! సో, సండే ఎందుకంటే ఇప్పుడు బాధలు బందీలు లేవు. కానీ ఈ ప్రపంచంలో ఆనందం అంటే ఏంటి? యాబ్సెన్స్ ఆఫ్ డిస్ట్రెస్. దుఃఖం లేకపోవడం ఈ ప్రపంచంలో ఆనందం. అంతేగాని నిజమైన ఆనందం మనకు తెలీదు. నిజమైన ఆనందం ఎవరికీ తెలీదు. యూ నో ఆహ్, గులాబ్ జామున్ నాలుక మీద 4 సార్లు రాస్తే ఇఫ్ యూ స్క్రేప్ గులాబ్ జామున్ ఆన్ యువర్ టంగ్ దట్ ఈస్ హ్యాపీనెస్. అండ్ ఒక అమ్మాయి, అబ్బాయి ఎళ్ళిపోతుంటే ఆ లైట్ మన కంట్లో ఎంటర్ అయితే దట్ ఈస్ హ్యాపీనెస్. అందుకని అది ఇల్యూజరీ. భ్రమ, కల్పితం. ఉన్నట్టుగా ఉంటది గానీ లేదు. అందుకనే ఎవరు 100% హ్యాపీ కాదు ఈ ప్రపంచంలో. కానీ నిజమైన ఆత్మ తాలూకా నేచర్ ఏంటి? స్వభావం ఏంటి? వేదాంత సూత్రం ఏమంటుంది? బ్రహ్మసూత్రాలు ఆనందమయో అభ్యాసాత్. ఆనందం మనం ఆనందంగా ఉండడమే. ఆనందం ఎక్కడ? ఆయన దగ్గర ఉంది. రసో వయసః భగవంతుడి దగ్గర ఉంది. ఆయనకి అన్ని రసాలకి ఆయనే మూలం. అందుకనే మనం ఆయనకి అన్ని శక్తులున్నాయి. ఆకాశం కూడా ఆయన శక్తి. భూమి ఆయన శక్తి. సముద్రం ఆయన శక్తి. ఆ శక్తికి మనం భగవంతుడి శక్తికి మనం అట్రాక్ట్ అవుతాం. కానీ దాన్ని మన జీవితాన్ని అంకితం చేయలేము. మన జీవితం అంకితం చేయాలంటే శక్తులున్న వ్యక్తి అవ్వాలి వ్యక్తి. ప్రేమ ఉండాలి. హ్యాపీనెస్ అనేది ప్రేమతో నడుస్తది. హ్యాపీనెస్ అన్నది లవింగ్ ఎక్స్‌చేంజ్‌తో ఉంటది. ఎవరైనా మీ ఇంటికొచ్చి రండి చాలా రోజుల నుంచి మీకు వెయిట్ చేస్తున్నాం అంటే యూ ఫీల్ గుడ్. లేదు వచ్చారా అక్కడ తినిపో 10 వంటకాలు వండాను నీకోసమే. గులాబ్ జామ్, లడ్డు, రసగుల్లా తినిపో అంటే మీరేం చేస్తారు? ఐ డోంట్ నీడ్. కానీ రండి. అబ్బా! వెయిట్ చేస్తున్నామండి. ఎలా ఉన్నారండి? లవింగ్ ఎక్స్‌చేంజ్. ఇప్పుడు పప్పులో ఉప్పు తక్కువైనా తినేస్తారు. ఎందుకు? లవింగ్ ఎక్స్‌చేంజ్. ఎనీవే సో, రాధా అండ్ కృష్ణులిద్దరూ ఆహ్, ఆహ్, వాళ్ళిద్దరు ఉయ్యాల్లో కూర్చున్నారు. ఇది స్పిరిచ్యువల్ వరల్డ్. వైకుంఠంలో ఉన్నతమైన లోకం గోలోక బృందావనంలో. సో, వచ్చి ఒక చిన్న తేనెటీగ వచ్చి రాధని చుట్టూ తిరుగుతున్నదంట. తిరుగుతుంటే ఆ బ్రెత్‌ని చూసి ఆవిడ హనీ అనుకుంది. ఆవిడ ముఖాన్నేమో ఒక లోటస్ కలువ పువ్వు అనుకుని, తామర పువ్వు అనుకుని ఈ తేనెటీగ ఏం చేస్తుంది తిరుగుతుంటే కృష్ణుడు ఏం చేశాడు, తన స్నేహితుడిని పిలిచాడు మధుమంగల్ పైశ్య ఈ ఈ హనీబీని బయట పంపించు ఈ తేనెటీగని. హనీ పెద్ద కర్ర పట్టుకొచ్చాడంట. పట్టుకొచ్చి ఆ హనీబీని 3, 4 సార్లు తరిమేసి వాళ్ళిద్దరూ ఒక పూల తోటలో ఉన్నారు. వెనకొచ్చి కృష్ణుడి దగ్గరికొచ్చి సంస్కృతంలో మధుసూదన్ ఇస్ గాన్ అని అన్నాడు. మధు అంటే తేనె, మధుసూదన్ అంటే తేనెటీగ. కానీ మీ అందరికీ తెలుసు మధుసూదన్ పేరు ఎవరిది? ఎవరిది? శ్రీకృష్ణ. కృష్ణుడిది. ఎప్పుడైతే రాధారాణి మధుసూదన్ వెళ్ళిపోయాడు, మధుసూదన్ వెళ్ళిపోయాడు అని ఎప్పుడైతే అన్నాడో అని మధుమంగల్ ఎప్పుడైతే అన్నాడో అనేసరికి వెంటనే రాధారాణి కంట్లో కళ్ళనీళ్ళు నిండిపోయి షీ ఫెయింటెడ్. రాధారాణికి వెంటనే ఆవిడ ఫెయింట్ అయిపోయేసరికి కృష్ణుడు వావ్! రాధకి ఇంత ప్రేమ నా మీద. యూనో నేను ప్రపంచానంతటికి ఆనందానికే నేను ఆధారం. కానీ నాకు ఆనందం ఇచ్చేది రాధారాణి. యూనో ప్రపంచానంతటిని నేను వాళ్ళందరినీ ఐ ఎంటైస్ ఎవ్రీవన్ మోహంలో పెడితే రాధారాణి ఐ యామ్ అట్రాక్టెడ్ బై రాధారాణి శ్రీమతి రాధ. నాలో ఏముంది? షీ ఈజ్ సో హ్యాపీ అని చెప్పి ఇప్పుడు కృష్ణుడు అంటే భగవంతుడు అండి. కృష్ణుడు అంటే భగవంతుడు. అందరూ దాన్ని పూజిస్తారు. మీలో అది నాకు తెలిసి చాలా మంది పెళ్ళి పిల్లల తల్లిదండ్రులు మీరు అందులో చిన్న ఎగ్జాంపుల్ చెప్పమని చెప్తాను. సో ఆ ఎగ్జాంపుల్ చెప్పే ముందు కృష్ణుడికి ఏంటంటే నాలో ఏముంది
ఇప్పుడు రాధా ఈజ్ మోర్ హ్యాపీ దెన్ మీ, హ్యాపీయర్ దెన్ మీ, యూనో. సో జాగ్రత్త వినండి, యాక్చువల్లీ తత్వం ఇది, యూనో. మీరు ఊహించండి, తల్లేమో ఇప్పుడు ప్రతిరోజు వండుతున్నది ఆవిడ వండుతారు, భర్త పిల్లలు పెడతారు. భర్త పిల్లలు తినడం వాళ్ళ ఆనందం సెన్షువల్, నాలుక టేస్ట్, భలే ఉంది భలే ఉంది, ఇంకో ఇడ్లీ, ఇంకో చపాతి, ఓ రసగుల్లా, అంటే మదర్ ఇస్ గివింగ్. మదర్ హ్యాపీనెస్ ఇస్ మెంటల్. నా భర్తకి నా పిల్లలకి సేవ చేస్తున్నాను, అవును కదా. యూనో, పిల్లల తండ్రి పిల్లల హ్యాపీనెస్ ఏంటి? సెన్షువల్. అరే భలే ఉంది ఇడ్లీ, భలే ఉంది ఈ గులాబ్ జామున్, భలే ఉంది రసగుల్లా, భలే ఉంది, అమ్మ ఇంకోటి, అమ్మ ఇంకోటి. మధ్యలో తల్లి ఉంటుంది నాన్న పెడదాం ఉండి. ఒకరోజు తండ్రికి స్పృహ వస్తుంది, 10 ఏళ్ల నుంచి షీఈస్ హ్యాపీ సర్వింగ్ అస్. వాట్ ఈస్ హర్ హ్యాపీనెస్? వీఆర్ హ్యాపీ, వీఆర్ ఎంజాయింగ్, షీఈస్ సర్వింగ్. అంటే అందులో ఏదో ఆనందం లేకుండా ఎప్పుడు తల్లి వచ్చి నేను కూర్చుంటాను మీరు చేయండి అని ఆవిడ ఎప్పుడు అందదు. ఇప్పుడు ఇవాళ ఈ కాలం పిల్లలు అంటున్నారు వేరే విషయం. నేను మీకు మెటీరియల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, అవును కదా, అర్థమవుతుంది నేను చెప్పేది. అందుకని ఒక్కసారి తండ్రికి నాకు ఆ ప్లెజర్ కావాలి, సర్వింగ్ ప్లెజర్ కావాలి, సర్వ్డ్ ప్లెజర్ కాదు, ఎంజాయర్ ప్లెజర్ కాదు, ఎంజాయిడ్ ప్లెజర్, సేవా ప్లెజర్ కావాలి. అంటే అప్పుడు ఏం చేయాలి? ఈయన ఒకరోజు భార్యని కూర్చోబెట్టి పిల్లల్ని పిలిచి అమ్మను మనం కూర్చోబెడదాం, మనం అమ్మకి సేవ చేద్దాం. ఈ అమెరికాలో అయితే మదర్స్ డే నాడు ఆ రోజు కూడా తల్లి ఉండాలి, వేరే విషయం. సో అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు వండుతారు, వండి, ఎందుకంటే మెంటల్ ప్లెజర్ ఇస్ హయ్యర్ దెన్ సెన్షువల్. అమ్మ నువ్వు కూర్చో అని చెప్పి వీళ్ళు భోజనం పెడతారు అమ్మకి. అంటే అప్పుడు వాళ్ళకి సేవ, ఆ సేవలో ఉన్న ఆనందం తెలుస్తుంది. ఈ మెటీరియల్ ఎగ్జాంపుల్ అర్థమైంది లేదు చెప్పండి, అసలు ఎంతమందికి అర్థమైంది? ఎవ్రీవన్? ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, పువ్వు ఉందండి, పువ్వులో మకరందం ఉంటది, పువ్వుకి తెలియదు రుచి, తేనెటికి తెలుస్తుంది. ఆవు ఉంది, ఆవు తాలూకు పాలు ఉన్నాయి, ఆవు తాలూకు పాలు రుచి ఆవే జనరేట్ చేస్తుంది, కానీ ఆవుకి తెలియదు రుచి, ఎవరు తెలుసు? దూడకి తెలుసు. అలాగా కృష్ణుడు అన్నది భగవంతుడు, యూనో, కృష్ణుడు భగవంతుడు, ఆయనలో ఆనందం ఉంది, ఆయన అందరికి ఆనందం పంచుతాడు. ఆనందం రుచి చూడాలి అంటే కృష్ణుడి తాలూకా స్వీట్నెస్ ని టేస్ట్ చేసేది బాగా రాధారాణి. అందరూ నాకు ఎందుకు సేవ చేస్తారు అలాగా? మనందరం రోజు గుడికి వెళ్ళి కృష్ణ తల పాదాలు చూస్తే అనుకుంటాడంట కృష్ణుడు, నా పాదాల్లో ఏంటి తీయ ఉంది, ఎందుకని అలా చూస్తున్నారు వాళ్ళు అని చెప్పి. ప్రళయం రాగానే ఇప్పుడు ఎవరు మీరు యువకులు ఎవరు వాళ్ళ టో తీసుకుని వాళ్ళ బొట్టన వేలు నోట్లు పెట్టుకోరు. అందుకని ప్రళయం వచ్చినప్పుడు ప్రపంచం అంతా మునిగిపోతుందంట. మునిగిపోయినప్పుడు ఒక వటపత్ర సాయి తామరాకు కాదు, మన బనియన్ లీఫ్, మర్యాకు మీద కృష్ణుడు వస్తాడు, వటపత్ర సాయి అంటారు. ఆయన వచ్చి ఏం చేస్తాడు, చిన్నపిల్లలు మీరు చూస్తుంటారు, ఆ బొట్టన వేలు తీసుకుని నోట్లు పెట్టుకుంటారు, అవునా? అందుకని ఇప్పుడు ఇన్ని వేల సంవత్సరాలు అందరూ ఆ కృష్ణ పాదాలు చూస్తున్నారు, అందులో ఏదో తీయ ఉంది, అందుకని వాళ్ళు చూస్తున్నారు అని చెప్పి. ఎప్పుడైతే ప్రళయం వచ్చిందో చిన్న కుర్రాడు అయిపోతాడంటే తీసుకుని తన తాలూకు బొట్టన వేలు తీసుకుని నోట్లు పెట్టుకుని, ఓ అర్థమైందా? అందుకని సో కృష్ణుడికి ఏంటంటే రాధారాణి నాకు సేవ చేస్తుంది. కృష్ణ వాంట్స్ టు నో వాట్ ఈస్ రాధారాణిస్ హ్యాపీనెస్, వై. ఇప్పుడు నేను ఒక్కడిని, మీరు అందరూ లెక్చర్ వింటున్నారు, మీరు ఎలా, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ మీ అంటే నేనేం చేయాలి? ఈ సీట్ వదిలేసి ఎవరైనా లెక్చర్ ఇస్తున్నప్పుడు నేను మీ ఆడియన్స్ లో జాయిన్ అయితే అప్పుడు నేను ఆ వ్యక్తి లెక్చర్ ఇచ్చేవాళ్ళ దాని మీద నాకు ఐడియా వస్తుంది. ఈ సీట్లో కూర్చుంటే నాకు అర్థం అవ్వదు కూర్చున్నంత కాలం. అలాగే భగవంతుని కృష్ణుడు ఏం చేశారంటే, నేను భక్తుడి కింద వస్తేనే ఆ భక్తుడికి భగవంతుడి మీద ఉన్న ప్రేమ అర్థమవుతుంది.
అని చెప్పి, మరి టాప్ మోస్ట్ డెవోటీ ఎవరు? రాధారాణి. తన ఆహ్లాదిని శక్తి, ప్లెజర్ పొటెన్సీ. అందుకని చెప్పి కృష్ణుడు ఏం చేశాడంటే, ఆ ఆ కృష్ణ ఓన్లీ, బట్ రాధా భావం కేమ్ యాజ్ అ డివోటీ. అది లార్డ్ చైతన్య. రాధాభావ సువలితం నోమి కృష్ణ స్వరూపం. అర్థమవుతుందా? అవుతుందా లేదా? అవుతుంది. ఒకరోజు ఇద్దరు పండితులు వచ్చి ప్రభుపాద దగ్గరికి వెళ్ళి, ప్రభుపాద యూనో ఈ దే కోటెడ్ శ్లోక, సో మెనీ శ్లోకాలు చెప్పారు ప్రభుపాదకి. ప్రభుపాద అన్నారు, అది పక్కన పెట్టండి, దేవుడు ఎవరు చెప్పండి అన్నారు. వాళ్ళిద్దరు మళ్ళీ బోల్డ్ శ్లోకాలు చెప్పి దేవుడు ఎవరో తెలీదు అన్నారు. ప్రభుపాద అన్నారు, ఇన్ని శ్లోకాలు చెప్తారా, మీ దేవుడు ఎవరో తెలీదు అని చెప్పి ప్రభుపాద మా మదర్ మాల్తి, మా జీబీసీ యాక్చువల్గా ఆవిడ అమెరికన్, మెలనీ నేజల్. వాళ్ళ అమ్మాయిని పిలిచి ప్రభుపాద వాళ్ళ అమ్మాయికి సరస్వతి అని పేరు పెడతారు. సరస్వతి. ప్రభుపాద దగ్గర ఎప్పుడు ఒక జార్ ఆఫ్ కుకీస్ ఉండేవంట. ఒక కుకీ తాలూకా అందులో ఒక 2 కుకీలు పట్టుకుని, సరస్వతి హూ ఈజ్ గాడ్ అని అడిగారు. సరస్వతికి అర్థమైంది నేను సమాధానం చెప్తే ఈ కుకీ నాకు వస్తుందని. ఈ అమెరికన్ అమ్మాయి ప్రభుపాద చూసి ఇండియాలో, ఇదంతా ఇండియాలో జరిగింది. ప్రభుపాద కృష్ణ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. ప్రభుపాద కుకీ ఇచ్చారు. వెరీ గుడ్. ప్రభుపాద ప్రశ్న తిప్పారు. సరే మళ్ళీ ఇంకో కుకీ, సరస్వతి హూ ఈజ్ కృష్ణ. మళ్ళీ ఆ కుకీ వైపు చేస్తే కృష్ణ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. ప్రభుపాద 2 కుకీ. 3 ఏళ్ళు 4 ఏళ్ళు అమ్మాయి చెప్తుంది దేవుడు ఎవరో, మీరు చెప్పలేకపోతున్నారు అంటే వాళ్ళు అన్నారు, ఆ అమ్మాయి కృష్ణుడు భగవంతుని చెప్పగలదు కానీ కృష్ణుడు ఎలా భగవంతుడు చెప్పగలదా అని అడిగారు. ప్రభుపాద అన్నారు, దట్ కృష్ణ హిమ్సెల్ఫ్ కెనాట్ టెల్. ఎందుకు? భగవంతుడు అంటే ఇన్ఫినిట్, భగవంతుడు అంటే అనంతం. సో అనంతం అంటే ఆయనకి అనంతమైన శక్తులు ఉన్నాయి. ఆ శక్తులు ఎప్పుడు అలా ఎక్స్పాండ్ అవుతుంటాయి. ఆయన అలా ఎక్స్పాండ్ అవుతుంటే ఆయన కూడా అలాగా పెరిగిపోతుంటాడు. యూనో. సో కృష్ణ తాలూకు ఎనర్జీస్ ఉన్నాయి, ఆ ఎనర్జీస్ అలా పెరిగిపోతుంటే ఆయన కూడా పెరిగిపోతుంటాడు. ఇది అర్థం అవుతుంది. అందుకని సో కృష్ణుడు ఏంటంటే రాధారాణి ప్రేమ. అందుకని చెప్పాను భక్తిదేవి రాధారాణి ప్రేమ పెరిగిపోతుంటది అలాగా. సో ఓకే, ఈ ప్రేమ టేస్ట్ చేద్దాం. యాక్చువల్లీ మీ అందరికీ తెలియాల్సింది, మీ హృదయంలో ఏమైనా భక్తి ఉందంటే రాధారాణి భక్తి ఫర్ కృష్ణ. మీ హృదయంలో ఏమైనా భక్తి ఉందంటే అది రాధారాణి భక్తి ఫర్ కృష్ణ. మీ హృదయంలో భక్తి జాగృతి అవ్వకుండా మన హృదయంలో కామం, క్రోధ, లోభము, మదాత్సర్యాలు పోకుండా మనకి జనన మరణ చక్రం నుంచి ముక్తి లేదు. అందుకని స్పిరిచువాలిటీ అంటే హృదయంలో కల్మషాలు పోగొట్టుకుంటే మన హృదయంలో భక్తి జాగృతం అవుతుంది. ఇంకా తెలుగు మంచి మాటలు చెప్పాలంటే, మన హృదయంలో కల్మషాలు పోగొట్టుకుంటే మన హృదయంలో రాధారాణి తాలూకా ప్రేమ జాగృతం అవుతుంది. కృష్ణుడి పట్ల కృష్ణ ప్రేమ, అది గోల్ ఆఫ్ లైఫ్. అందుకని కృష్ణుడు ఏంటంటే, కృష్ణ వాంట్స్ టు రిలీజ్ ద పొజిషన్ ఆఫ్ రాధారాణి. నేను భక్తుల కింద వస్తే ఆ భగవంతుడి పట్ల ప్రేమ నేను ఎంజాయ్ చేయగలను. ఏంటి తన భక్తి అని చెప్పి, ఎందుకంటే రాధారాణి ఈజ్ ఆల్సో ఇన్ఫినిట్. సరే భక్తి కృష్ణుడు విష్ణు అయితే రాధారాణి లక్ష్మి అవుతుంది. సో కృష్ణుడు అలాగా వ్యాకోచిస్తుంటే రాధారాణి అలా వ్యాకోచిస్తుంది. తత్వం ఇది. ఏం తత్వం? భక్తి తత్వం. సో ద వే కృష్ణ ఈజ్ ఎవ్రీవేర్, రాధారాణి ఈజ్ ఎవ్రీవేర్. అందుకని చైతన్య మహాప్రభు వికీపీడియా ఉంటుంది. సో కృష్ణుడికి నరసింహ, వామన ఎలాగా ఇన్కార్నేషన్స్ అయితే ఉన్నాయో ఆ విధంగా సో ఒక మూడ్ ఆఫ్ ఎ డివోటీ కృష్ణకి, దట్ ఈస్ లార్డ్ చైతన్య. కలియుగం తాలూకా యుగధర్మం ఏంటి? సంకీర్తనం, పూజ కాదు, యజ్ఞం కాదు. కలియుగం తాలూకా అడవులకి వెళ్ళి తపస్సు చేయడం కాదు. మేము అడవులకి వెళ్ళి తపస్సు చేయమని చెప్పం. ఎందుకు? అది కలియుగం తాలూకా ధర్మం కాదండి.
మరి కలియుగం తాలూకు ధర్మం ఏంటి? ఎవ్రీబడి హరినామ సంకీర్తనం. మీకు మీ హృదయంలో కల్మషాలు పోగొట్టుకుని మీకు బ్యాక్ టు గాడ్ వెళ్ళాలి లేదా? వెళ్ళాలి అంటే మార్గం ఏంటి? ఎవ్రీబడి హరినామ సంకీర్తన. సో కలౌ తద్ హరికీర్తనాత్ కృతే ధ్యాయతో విష్ణుం త్రేతాయం యజతో మకై ద్వాపరో పరిచర్యాయాం కలౌ తద్ హరికీర్తనాత్. యూనో సో మన హృదయంలో కల్మషాలు పోగొట్టుకుని మనం కృష్ణలోకానికి గోలోక వృందానికి వెళ్ళాలంటే సత్యయుగంలో తపస్సు మార్గం అయితే, అడవులకి వెళ్ళి తపస్సు చేయడం మార్గం అయితే, విష్ణు మీద త్రేతాయుగంలో యజ్ఞం మార్గం రామచంద్రుడి కాలంలో, ద్వాపర యుగంలో కృష్ణుడి కాలంలో పూజ మార్గం అయితే, కలియుగంలో కలౌ తద్ హరికీర్తనాత్. ఎవరు నిజంగా చేస్తారా? యూనో ఇందాక ఎవరు చెప్పినారు, మన మణికంఠ ప్రభు వస్తే చెప్తున్నాను. నేను న్యూయార్క్ వెళ్ళాను. నెక్స్ట్ న్యూయార్క్ లో టెంపుల్ ఉంది. మేడపైన ఏమో టెంపుల్ హాల్లో 3 నిమిషాలు 5 నిమిషాలు గివ్ మీ దిస్ కిందకు వచ్చి రెస్టారెంట్లో 2 గంటలు భక్తి ఉంటుంది కదా. లెట్ us నాట్ డీవియేట్. అందుకని ఏంటంటే సో మనకి భక్తి కావాలి. మనం జనన చక్రం నుంచి రావాలి అంటే మన హృదయంలో భక్తి జాగృతి అవ్వాలి. ఆ భక్తి ప్రేమ భక్తికి పరాకాష్ట ప్రేమ. ఎప్పుడైతే ప్రేమ జాగృతం అవుతుందో మన హృదయాల్లో కల్మషాలు పోతే మనం వెనక్కి వెళ్ళిపోతాం. ఇదివరకు మనకు ప్రేమ ఉండేది. ప్రభుపాద అమెరికా వచ్చి నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్యకమనో శ్రవణాది శుద్ధ చిత్తి కొరియే ఉదయ్. మన హృదయంలో ప్రేమ ఉంది, కానీ ఇవాళ కామంతో కప్పబడిపోయింది. ధూమే నవ్రియతే వహ్ని యథాదర్శో మలేనత. మనం 2వ చాప్టర్ భగవద్గీతలో చూసాం. 3వ చాప్టర్ సారీ. తతోల్బేనావృతో గర్భస్ తథాతే నేతమావృత. ఒక చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత శిశువు ఎట్లు కప్పబడునో ఆ విధంగా కామం చేత ప్రేమ కప్పబడిపోతుంది. కామం చేత ప్రేమ కప్పబడిపోతుంది. అందుకని సో కృష్ణుడు ఏంటంటే సత్యయుగంలో నరసింహస్వామి కింద వస్తే అదే కృష్ణుడు త్రేతాయుగంలో రాముడికి వస్తే, ద్వాపరయుగంలో కృష్ణ కింద వస్తే, సో కృష్ణ సేమ్ కృష్ణ యాజ్ అ లార్డ్ చైతన్య యాజ్ అ డివోటీ ఇన్ కలియుగ. సో లార్డ్ చైతన్య కాళ్ళు గోల్డెన్ అవతార్ అంటారు. వీడియో ఉందండి యాక్చువల్గా. సో వెరీ లెంగ్తీ వీడియో కాదు. It's a lengthy movie actually. అందుకని I'm passing it out. మీకు ఎవరికైనా చూపించాలి, I'll send an email. సో చైతన్య మహాప్రభు డివినిటీ అరే నాకు ఎందుకు తెలియదు, ఎందుకు తెలియదు అంటే మన పురాణాలు ఎప్పుడు చదవం. సేఫ్ అంటే స్క్రిప్చర్. ఇప్పుడు ఎవరైనా ఇన్కార్నేషన్ చెప్పాలంటే ఫస్ట్ ప్రశ్న ఏ శాస్త్రంలో ఉందని అడగాలి ముందు. ఎస్ అంటే స్క్రిప్చర్, శాస్త్రం. అస్ట్రాలజీ అండ్ అట్రిబ్యూట్స్
ఫాలో ఆచార్యస్. ఈ ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీస్, ఈ 4 మన్ని ఇట్ విల్ డిసైడ్ హూ ఇస్ అన్ ఇన్కార్నేషన్. స్క్రిప్చర్ చైతన్య చరితామృతం, యూనో సీత గోవింద సాక్షాత్ చైతన్య గోషాయి జీవానిష్టరితే ఐచే దయలు ఆరనాయి చైతన్య చరితామృతం. That Govinda personally appears as Lord Chaitanya, Chaitanya Gosai. No other Lord is as merciful in delivering the fallen conditioned soul. శ్రీమద్ భాగవతం అండి, ఆది పురాణ, కూర్మ పురాణ, గరుడ పురాణ, నరసింహ పురాణ, పద్మ పురాణ, నారద పురాణ, బ్రహ్మ పురాణ, భవిష్య పురాణ, ఈ పురాణాలన్నింటిలో చైతన్య మహాప్రభు పేరు వస్తుంది, లార్డ్ చైతన్య. వాయు పురాణ, మార్కండేయ పురాణ, వరాహ పురాణ, ఉప పురాణ, అనంత సంహిత, మహాభారత, అథర్వవేద, సామవేద, చైతన్యోపనిషత్, చాందోగ్యోపనిషత్, శ్వేతాశ్రతోపనిషత్, పురుషబోధిని ఉపనిషత్, ఇన్ని ఉపనిషత్తుల్లో ఆయన పేరు వస్తుంది. యూనో సో వాయుపురాణం ఉంటుంది. కలౌ సంకీర్తనారంభే భవిష్యామి సచిసుత. కలియుగంలో సంకీర్తన మూమెంట్, యూనో మీకు అందరికీ తెలీదో, నేను ఇస్కాన్కి వచ్చే ముందు చిన్నప్పుడే ఆంధ్రలో హరికృష్ణ మంత్రాన్ని బస్సుల మీద చూస్తుండేవాడినండి. మీలో ఎంతమంది ఆంధ్రలో హరికృష్ణ మంత్రాన్ని లారీల మీద బస్సుల మీద చూసారు చెప్పండి. దేవుని స్మరింపము, హరే కృష్ణ 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 హరి 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 రామ హరి రామ రామ హరి హరి. నేను ఎప్పుడు సీరియస్ అయినంటే అమెరికా వచ్చిన తర్వాత, అప్పటికే నేను 16 చేస్తున్నాను, అప్పటికే 3-4 ఏళ్ళ నుంచి. కానీ అమెరికన్స్ చేస్తున్నారు, పిలకలు మారిపోయారు, టీ కాఫీలు మానేశారు, తాగుడు మానేశారు, డ్రగ్స్ మానేశారు, మనకంటే బాగా ఫాలో అవుతున్నారు. వావ్, ఇది వెరీ గుడ్. ఇది మా ఊళ్ళో, మా పల్లెటూరులో ఉంది ఈ మంత్రం. ఇదే మంత్రం ఎంత గొప్పదని నాకు తెలీదు. పెరటి చెట్టు వైద్యాన్ని పనికిరాదని ఇప్పుడు నేను పట్టించుకోలేదు. ఏదో సరే సాధన చేస్తే బాగుందని చెప్పి సింగపూర్లో మొదలుపెట్టాం. కానీ అమెరికాలో వావ్, యూనో సో నాకు మిగిలిన ఊళ్ళ గురించి తెలియదు. అట్లా డెఫినెట్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ, యూనో అట్లీస్ట్ వేర్ ఐ వాజ్ బోర్న్, ఎప్పుడు లారీల మీద కానీ బస్సులు, ప్రైవేట్ బస్సుల్లో దేవుని స్మరింపము, హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ. సో సంకీర్తన మూమెంట్ స్టార్ట్ చేసింది ఎవరో? చైతన్య మహాప్రభు. ఇది వాయుపురాణంలో ఉంటది, యూనో ఇదేంటుంటది, వాయుపురాణంలో ఉంటది. 500 ఏళ్ళ క్రితం 100,000 కోట్ల మంది, మీకు అందరికి తెలిసి తెలియదు. ఒక రోజు నేను యాక్చువల్గా అప్పటికి నిజంగా నాకు అంత ఇస్కాన్ తెలియదు. నేను అంత అంటే ఉన్నదని తెలిసింది. సింగపూర్లో ఇండియా వచ్చాను, వస్తే ఒక ఆయన ఇంటికి వెళ్తే, ఏమండి ఆయన అన్నాడు అనమాట, చైతన్య ఆయన ఒంటి మీద ఈ రోమాలు నిక్కబడుచుకుంటే ఆయనకి ఆ కృష్ణ పిచ్చి, యూనో శరీరంలో నుంచి రక్తం వచ్చేదని ఒకళ్ళ ఇంటికి వెళ్తే క్యాషువల్గా ఆయన చెప్తే, సరే అవునా, యూనో ఈ మంత్రాన్ని ప్రమోట్ చేసిందని చెప్పి అని చెప్తే, అవునా, సత్యే దైత్య కులదినాశ సమయే స్ముహూర్ధ మర్త్యాకృతిస్ త్రితాయం దశగంధరం పరిభవం రామేతి నామకృతి గోపాలన్ పరిపాలయన్ రజపురే భారం హరన్ ద్వాపరే గౌరాంగ ప్రియ కీర్తన కలియుగే చైతన్య నామ ప్రభు అని చెప్పి నరసింహ పురాణంలో ఉంటుంది. సో ఏ వ్యక్తి అయితే నరసింహస్వామి కింద వచ్చారో సత్యుగంలో, ఏ వ్యక్తి అయితే త్రేతాయుగంలో రాముడి కింద రామచంద్ర కింద అవతరించారో, ఏ వ్యక్తి అయితే యూనో బృందావనంలో వ్రజపురమైన బృందావనంలో గోపాల కింద వచ్చాడో ద్వాపరయుగంలో, ఆ వ్యక్తి సంకీర్తన మూమెంట్ ప్రారంభించడానికి కలియుగంలో గౌరాంగ, యూనో తన పేరు గౌరాంగ, ఇంకో పేరు చైతన్య నామ ప్రభు. సో ఆయన చైతన్య ప్రభు, ఆయన యూనో ఆయన కృష్ణుడే. ఆయన ఏం చేశాడు, సంకీర్తన మూమెంట్ ని స్టార్ట్ చేయడానికి కలియుగంలో ఆయన అవతరించారు అని ఉంది, యూనో. సో కలియుగం అంటే ఏంటి? కార్ల్ అండ్ హిపోక్రసీ. ఇద్దరికి పడదు, భార్య భర్తకి పడదు, తల్లిదండ్రులకి పిల్లలకి పడదు,
ప్రేమికుడికి ప్రియురాలకి పడదు, ఇరుగు వాళ్ళకి పొరుగు వాళ్ళకి పడదు, ఎవరికి పడదు. అలా టైంలో చైతన్య మహాప్రభు జార్ఖండ్ ఫారెస్ట్ లో వెళ్ళిపోతుంటే ఆ ఆయన ఆ సింహాలకి, ఈ పుల్లకి, ఏనుగులకి కూడా కృష్ణ ప్రేమ ఇచ్చారండి. సరే, ఆయన ఒకళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పిన ఆయన ఏం చెప్పారు సార్, చైతన్య మహాప్రభుని చూస్తే వాళ్ళకి కృష్ణ ప్రేమ వచ్చేదంట. దట్ ఇస్ రైట్. ఎవరైతే చైతన్య మహాప్రభుని చూస్తారో, ఎవరి మీద అయితే చైతన్య మహాప్రభు దృష్టి పడుతుందో వాళ్ళకి మొత్తనే కృష్ణ ప్రేమ వచ్చేదంట. మొత్తనే భాగవతంలో ఉంటుందండి ఇది. మొత్తనే కృష్ణ ప్రేమ వచ్చేదంట. మనందరికీ ఇప్పుడు మీకు గ్రీన్ కార్డ్ కావాలి, కృష్ణ ప్రేమ కావాలంటే గ్రీన్ కార్డ్ ఎందుకంటే తెలియదు. కానీ ఏం చెప్పాలంటే యూనో చెప్పాను కిందాడే 4.3 బిలియన్ ఇయర్స్ టైంలో కృష్ణుడు ఒకసారి వస్తాడు. ఈ 4.3 బిలియన్స్ లో ఎన్నిసార్లు పుడతాం, ఎన్నిసార్లు చనిపోతాం. కృష్ణ ప్రేమ వస్తే ఇంక పుట్టక్కర్లేదు. విల్ గో బ్యాక్ టు గాడ్ హెడ్, విల్ బి హ్యాపీ, బ్లిస్ఫుల్. దట్ ఇస్ వాట్ లార్డ్ శివ అండ్ బ్రహ్మ ఆర్ ఆల్సో లుకింగ్ ఫర్. ఆ కృష్ణ ప్రేమ కోసం నేయం సదా పరిభవగ్నం అభీష్టదోహం తీర్థాస్పదం శివ విరించి నూతం శరణ్యం. భాగవతం 11వ స్కందం ఏమంటుంది, వాట్ బ్రహ్మ అండ్ శివ ఆర్ లుకింగ్ ఫర్ ఈస్ గోయింగ్ టు గివ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీలీ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇప్పుడు మీ దగ్గర కోహినీర్ వజ్రం ఉందండి, ప్రపంచంలో వాళ్ళందరూ లైన్ కడతారు, మాకు ఇచ్చండి, మీకు ₹1,00,00,000 ఇస్తాం. రెండోవాడు అంటాడు 2 కోట్లు ఇస్తాను, మూడోవాడు మీరు చెప్పండి, ఆక్షన్ వేస్తారు. కానీ ఇందేరు ఉన్నది అలాంటిది కాదు. బ్రహ్మ శివ విరించి అంటే బ్రహ్మ, వాళ్ళకి కూడా కావాలి అది. ఆయన ఏం చేస్తున్నాడు, మీ దగ్గరకు వచ్చి ఫ్రీ ఇస్తున్నాడు, మొత్తం ఇస్తున్నారు, మీ జేబులో పెడతారు. అది చైతన్య మహాప్రభు అంటే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ, కృష్ణ చైతన్య, ఆయన కృష్ణుడే కానీ డెవోటీ రూపంలో వచ్చాడు. ఆయన ఎలాగ భక్తిని ప్రాక్టీస్ చేయాలి, భగవద్గీతను ఎలా తన జీవితంలో ఇంప్లిమెంట్ చేసి పక్క వాళ్ళు చూపించాలి. కానీ కృష్ణుడికి ఆయన తేడా ఏంటే, కృష్ణుడు ఏమంటున్నాడు, పాపమే తీసేస్తానంటున్నాడు. కానీ కృష్ణ ప్రేమ ఇచ్చి మిమ్మల్ని వైకుంఠ కృష్ణలోకం పంపిస్తానంటలేదు, గోలోక బృందాన్ని పంపిస్తానంటలేదు. చైతన్య మహాప్రభు ఏమంటున్నారు, నీకు కృష్ణ ప్రేమిస్తాం, మిమ్మల్ని గోలోక బృందావనం బ్యాక్ టు గాడ్ హెడ్ పంపిస్తాం ఈ జన్మలోనే. ఎంతమంది వింటున్నారు చెప్పండి? వింటున్నాం ప్రభుజీ. బాగుందా లేదా? బాగుంది ప్రభుజీ. అందుకని ప్రభుపాద బాబు రాజేంద్ర ప్రసాద్కి ఉత్తరం రాశారు. బిజినెస్ మ్యాన్, పెద్ద బిజినెస్ మ్యాన్, జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ ప్రభుపాద క్లయింట్స్. ప్రభుపాద డైరెక్ట్ గా గోలోక బృందావనం నుంచి వచ్చిన వ్యక్తి. నాకు ఈ జన్మాంతరంలో నేను బ్యాక్ టు గాడ్ వెళ్ళిపోతాను, గోలోక బృందావనం వెళ్ళిపోతాను. కానీ వెళ్ళిపోయే ముందు నేను అందరినీ నాతో ఎవరైతే తీసుకెళ్దామని అనుకుంటున్నాను, దయించి ఈ మూమెంట్, ఈ హరే కృష్ణ మూమెంట్ కి సపోర్ట్ చేయండి అని చెప్పి 1950లో బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రభుపాద ఉత్తరం రాస్తారు. ఎవరు పట్టించుకోలేదు. కానీ ఒక 15 ఏళ్ళ తర్వాత ₹40 ప్రభుపాద అమెరికా వచ్చారు. 12 ఏళ్ళలో 108 టెంపుల్ స్టార్ట్ చేశారు. ఇవాళ హరికృష్ణ మూమెంట్ ఒక 850 టెంపుల్స్. మీరు వింటారు, మన డెట్రాయిట్ చాలా హరికృష్ణకి చాలా ఫేమస్. ఎందుకు ఈ డెట్రాయిట్ అని ప్రభుపాద చెప్పారు 1970లో. అంబరీష్ ప్రభు, ఆల్ఫ్రెడ్ ఫోర్డ్, హెన్రీ ఫోర్డ్ గ్రాండ్ సన్, అద్భుత మందిరం. ఒక ప్రిడిక్షన్ ఉంది 500 ఏళ్ళ క్రితం, ఒక శాస్త్రంలో ఉంది. చైతన్య మహాప్రభు ఏమంటారంటే, మై నేమ్ విల్ గో ఇన్ ఎవ్రీ టౌన్ అండ్ విలేజ్. కృష్ణస్ నేమ్, భగవద్గీత విల్ గో ఎవ్రీ టౌన్ అండ్ విలేజ్. పృథ్వీ సే ఆచి యథ నగరాది గ్రామ సర్వత్ర ప్రచార హైబమోరణం. చైతన్య మహాప్రభు ఏమంటారు, ఈ హరే కృష్ణ మంత్రం ఇట్ విల్ గో ఆల్ ఓవర్ ది వరల్డ్. భగవద్గీత విల్ గో ఆల్ ఓవర్ ది వరల్డ్. సో ఆల్సో మై నేమ్ విల్ గో ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఇండియన్స్ అందరూ ఏమనుకున్నారు, ఓన్లీ ఇండియాలో వెళ్తుంది అనుకున్నారు. కానీ ఎవరైనా మీరు ఉంచారా ₹40 మీరేమైనా ఒక మూమెంట్ స్టార్ట్ చేయగలరా? అదే పవర్ అంటే, దైవంతాలకు పవర్. వింటున్నారా? సో అందుకని చైతన్య మహాప్రభు ఏం చేస్తారు, సింహాలకి, పుల్లకి, లేళ్ళకి
ఏనుగులకి కృష్ణ ప్రేమ ఇచ్చారు. వాట్ బ్రహ్మ అండ్ శివ ఆర్ లుకింగ్ ఫర్, లార్డ్ చైతన్య గేవ్ ఫ్రీలీ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. భృత్యార్థ్యం ప్రణతపాలవాబ్దిపోతం వందే మహాపురుషతే చరణారవిందం అని చెప్పి కరపంచంగ ముని మహారాజు నిమి ఈ మధ్య సంభాషణలో 11వ స్కందం భాగవతంలో కలియుగంలో ఇన్కార్నేషన్ ఏంటంటే ఆయన తాలూకా లక్షణాలు ఏంటని అడిగితే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కృష్ణవర్ణం సాకృష్ణం, ఆయన కృష్ణుడే, కానీ ఆయన కలర్ నీలమేఘచ్చాయి కాదు. అకృష్ణం, కృష్ణ హిల్ గ్లోరిఫై కృష్ణ. సంగోపంగస్త్ర పార్షదం, ఆయన తన తాలూకా పార్షదులతో వస్తారు, ఆయన అసోసియేట్స్ తో యజ్ఞం చేస్తారు. యజ్ఞ సంకీర్తన యజ్ఞం చేస్తారు. ఎవరైతే యజంతి సుమేధస తెలివైన వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఈ హరే కృష్ణ మంత్రం ఈ మార్గాన్ని భక్తి మార్గాన్ని తీసుకుంటారు. మీరు వర్ణాశ్రమ ధర్మం ఫాలో చేస్తే 100 జన్మలు బాగా ఫాలో చేస్తే ఒక చిన్న తప్పు కూడా చేయకుండా అప్పుడు బ్రహ్మను చూడగలరు, బ్రహ్మలోకం వెళ్ళగలరు. మీరు అందరూ వింటున్నారా? బ్రహ్మను చూడాలంటే ఒక 100 జన్మలంట. చిన్న కూడా తప్పు చేయకుండా వర్ణాశ్రమం ఫాలో అయితే మీరు బ్రాహ్మణులు అయితే బ్రాహ్మణులు, క్షత్రియులు అయితే క్షత్రియులు, వైశ్యులు అయితే వైశ్యులు, శూద్రులు అయితే మీ ధర్మం ఫాలో అయితే అప్పుడు 100 జన్మలు ఒక తప్పు కూడా చేయకూడదు అని భాగవతంలో ఉంటది. తప్పులు చేస్తున్నాం, జన్మలు పెరిగిపోతుంటాయి అలాగా. కానీ ఒకే ఒక జన్మ. ప్రభుపాద ఏమంటారు? 16 జపం చేయండి, హరికృష్ణ మంత్రం జపం చేయండి, ఈ 4 నియమాలు పాటించండి, యూ విల్ గో బ్యాక్ టు గాడ్ ఎట్ దిస్ లైఫ్ టైం. నేను తీసుకెళ్తాను అంటున్నారు ప్రభుపాద. ఈ ప్రామిస్ మధ్వాచార్య ఇవ్వలేదు, రామానుజాచార్య ఇవ్వలేదు, నింబార్కాచార్య ఇవ్వలేదు, విష్ణు స్వామి 4 సంప్రదాయాలు ఎవరు ఇవ్వలేదు, శంకరాచార్య కూడా ఇవ్వలేదు, ప్రభుపాద ఇచ్చారు. ఎందుకు? పారు ప్రభుపాద గారు. ఎందుకు? చైతన్య మహాప్రభు కృప. నారద పురాణం ఏముంటుంది? దివిభుజ జయధ్వం భక్త రూపిణ కలో సంకీర్తనారంభే భవిష్యామి సచిసుత. సో దేవతలారా, మీరందరూ కూడా భక్తుల కింద భూమిలో అవతరించండి. కలియుగంలో నేను ఒక సంకీర్తన మూమెంట్ ని ప్రారంభిస్తాను. సచీదేవి తలగా తనయుడి కింద పుట్టి, అందుకని మీరందరూ కలియుగంలో భక్తుల కింద అవతరించండి అని చెప్పి నారద పురాణం చెప్తుంది. అందుకని శాస్త్రాల చైతన్య మహాప్రభులుగా ఆయన తాలూకు ఆగమనాన్ని సూచించి అస్ట్రాలజీ అండ్ అట్రిబ్యూట్స్. సో ఎప్పుడైతే చైతన్య మహాప్రభు పుట్టినప్పుడు 500 ఏళ్ళ క్రితం పాదాల మీద, కృష్ణుడి పాదాల్లో, రాధారాణి పాదాల్లో, ఎవరు మన రాముడు పుట్టినప్పుడు రాముడి పాదాల్లో ఈ మార్కులు ఉంటాయండి. చూడండి, శంఖం, బాణం, గద, గొడుగు, అంకుశం, ఆ మార్క్స్ అన్ని వెరీ ఆస్పిషియస్. ఒక దివ్య పురుషుడు తాలూకా విష్ణుతత్వానికి, కృష్ణుడికి విష్ణుతత్వానికి ఉంటాయి అన్నమాట. అందుకని సచీమాత వాళ్ళ నాన్నగారు నీలాంబర్ చక్రవర్తి పెద్ద అస్ట్రాలజర్. దీని అర్థం ఈ వ్యక్తి, దిస్ బేబీ ఈజ్ సిమ్టమ్స్ ఆఫ్ నారాయణ, చేతుల్లోని పాదాల్లోని. తను ఈ 3 ప్రపంచాలని ఈ చతుర్దశ అంటే ఈ త్రీ వరల్డ్స్ విల్ బి ఏబుల్ టు డెలివర్ ముల్లోకాలని. విష్ణు సహస్రం ఏమంటుంది? సువర్ణ వర్ణో హిమాంగో వరాంగశ్చందనాంగది సన్యాస కృత్యమశాంతో నిష్ఠా శాంతి ప్రాయణం. వీళ్ళు ఎంతమంది విష్ణు సహస్రం చదివినా తెలియదు, కానీ నేను చిన్నప్పుడు చదువుతున్నాను. సువర్ణ, గోల్డెన్, సువర్ణ బంగారు రంగు. ఇంకా రాముడు దూర్వాగ్రాస్, కృష్ణుడు నీలమేఘఛాయ, విష్ణుతత్వ, విష్ణువులన్నీ నారాయణుడు నీలమేఘఛాయ అందరూ. మరి కానీ బంగారం రంగు ఎవరికి? చైతన్య మహాప్రభు. కపిలముని కూడా యాక్చువల్గా కపిలముని వైట్, ధవళవర్ణం. సో కృష్ణుడు పుట్టినప్పుడు గర్గముని నందమారాజు అడుగుతారు, ఈయనకి మా అబ్బాయి జాతక చక్రాలు చెప్పినప్పుడు నందమారాజు చెప్తారు, మీ అబ్బాయి శుక్ల
రక్త పీత వర్ణం, యూనో మేఘవర్ణం. సో మీ అబ్బాయి 4 రంగుల్లో వస్తాడు. యూనో శుక్ల అంటే వైట్, అంటే యజ్ఞ పురుష, సత్యుగంలో యజ్ఞ ఇన్కార్నేషన్. యూనో రక్తవర్ణం, రక్తవరాహ. యూనో మరి నీలం బ్లూ కృష్ణుడు, యూనో అండ్ పీతవర్ణం ఎల్లో ఈజ్ లార్డ్ చైతన్య ఇన్ ఫ్యూచర్. రెండోది, ఎవరు సన్యాసం తీసుకోలేదు కృష్ణ ఇన్కార్నేషన్స్ లో. లార్డ్ చైతన్య ఇస్ ద ఓన్లీ వన్ హూ టుక్ సన్యాస్. సో ఫాలో ద ఆచార్యస్. గర్గముని, సారీ ఇక్కడ నేను చెప్తుంది ఇక్కడ ఉంది. దిస్ వై కృష్ణ has 3 other colors, white, red and yellow, as he appears in different ages. Now is appeared in blackish color, bluish black అంటున్నారు గర్గముని. ఇది భాగవతం వర్స్. యూనో అందుకని కలిగంతాలకు ఇన్కార్నేషన్ కలర్ ఏంటి? ఎల్లో, అంటే బంగారు రంగు. సువర్ణ వర్ణం, హేమాంగ, హేమ అంటే బంగారం. యూనో కృష్ణుడు నీలమేఘచ్చ, రాధారాణి బంగారం రంగు. అందుకని కృష్ణుడు రాధారాణి కాంబినేషన్. అందుకని ఈస్ కృష్ణ బట్ ఇన్ బంగారం రంగు, రాధారాణి ఛాయ. భావం, రాధాభావ నోమి, రాధాభావ స్వరూపం నోమి కృష్ణ స్వరూపం. అందుకని చైతన్య మహాప్రభు రంగు ఏంటంటే కృష్ణ ఈజ్ కృష్ణ బట్ రాధాభావం కాబట్టి బంగారం రంగు. యూనో సో సో మనం ఏం చూసాం? ఒకటి శాస్త్రం, ఎస్ మీన్స్ స్క్రిప్చర్, శాస్త్ర. 2 ఫాలో ఆచార్యస్, గర్గముని అండ్ SAF. యూనో సారీ, ఏ అట్రిబ్యూట్ చూసాం. ఆయన పాదాల్లో, చైతన్య మహాప్రభు పాదాల్లో ఈ మార్కులన్నీ ఉండేవి. F అంటే ఫాలో ఆచార్యస్ చూసాం. గర్గముని, యూనో గర్గముని మెన్షన్ చేసి. తర్వాత ఎగ్జిబిషన్ ఆఫ్ డివినిటీ. చైతన్య మహాప్రభు తన తాలూకా డివినిటీని చూపిస్తారు. యూనో చైతన్య మహాప్రభు చాలా సార్లు ఎంతో మందికి కృష్ణ రూపం చూపించారు. కొలాజ్ శ్రీధర్ కథ, అద్భుతమైన కథ. కొలాజ్ శ్రీధర్ తన పేరు. శ్రీధర్ ఏంటంటే తను అరిటాకులు అమ్ముకుంటాడు. పగల అరిటాకులు అమ్ముకుని వచ్చిన డబ్బులో 50% గంగ తాలూకా డివోటీ యాక్చువల్గా శ్రీధర్. పెద్ద కథ, టు కట్ ఇట్ షార్ట్, చైతన్య మహాప్రభు మహాప్రకాశ్ లీలని చెప్పి చూపిస్తుంటే పిలుస్తారు శ్రీధర్కి ఇంటికి పైకప్పు కంటే కన్నాలు ఎక్కువ ఉన్నాయంట శ్రీధర్కి. తన కట్టుకున్న ధోతిలో చిరుగులు ఎక్కువ ఉన్నాయంట శ్రీధర్కి. కానీ శ్రీధర్ ఎప్పుడు తను పూర్వకాలం 500 ఏళ్ళ క్రితం అరిటాకులు అమ్మడం అంటే ఎన్ని డబ్బులు వస్తాయి చెప్పండి? అందులో వచ్చిన డబ్బుల్లో 50% గంగకి పూజ చేసేవాడు ఆయన, గంగా నది ఒడ్డున జీవిస్తూ. అందుకని పాపం తనకి అప్పుడు భోజనం కూడా ఉండేది కాదంట. కానీ తన హృదయం ప్రేమ స్వరూపం, తన హృదయం ప్రేమతో నిండిపోయి రాత్రంతా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. యూనో రాత్రంతా హరే కృష్ణ మంత్ర జపమే. పగలు ఈ అరిటాకులు అమ్ముకోవడం, అరిటాకులతో చిన్న చిన్న కప్పులు చేయడం, అమ్ముకోవడం, వచ్చిన డబ్బులు 50% గంగకి ఆరతి చేయడానికి. చైతన్య మహాప్రభు ఒక రోజు పిలిచి చూపిస్తారు, కృష్ణ ఏం కావాలి నీకు శ్రీధర్, అడుగు నాకేమొద్దు. శ్రీధర్ మోక్షం కూడా అడగలేదు. అడుగు శ్రీధర్, ఎన్ని కష్టాలు పడ్డావు, ప్లీజ్ అడుగు. ఒకసారి శ్రీధర్ లార్డ్ చైతన్య చూస్తే ఏం చూపిస్తున్నారు? చైతన్య మహాప్రభు గోలోక బృందావనం చూపిస్తున్నారు, కృష్ణుడు చూపిస్తున్నారు, బలరాముడు చూపిస్తున్నారు, ఆవులు ఉన్నాయి, కృష్ణలోకం చూపిస్తున్నారు, దేవతలందరూ వచ్చి యూనో చైతన్య మహాప్రభుని పూజిస్తున్నారు. అది చూసి శ్రీధర్ స్పృహ పడిపోయాడు. చైతన్య మహాప్రభు అడిగారు, ఏం కావాలి నీకు, అడుగు. నాకేది ఒప్పుదు. నీకు అష్టసిద్ధులు కావాలా, అనిమాది అష్టసిద్ధులు కావాలా, లేదంటే ఒక చక్రవర్తి పదవి కావాలా, యూనో లేదు నీకు ఒక ప్లానెట్ కావాలా, నాకేదో సరే పని మోక్షం కావాలా, యూనో మోక్షం కూడా వద్దు. సో వైకుంఠ వాసం కావాలా, గోలోక వాసం కావాలా, అక్కర్లేదు. మరి ఏం కావాలి?
నాకేది వద్దు, నీ నామస్మరణ చేస్తే చాలు. అది స్వచ్ఛమైన శుద్ధ భక్తి అంటే. భక్తి ఏం కోరదు. అటువంటి వాళ్ళ చేతిలో కృష్ణుడు బంది, చైతన్య మహాప్రభు బంది. నాకేం వద్దన్నాడు. వా, ఇలాంటి కథ నేను ఎప్పుడు వినలేదు. కృష్ణుడు వచ్చే నీకేం కావాలంటే ఏమన్నాడు, నాకేం వద్దు అంటున్నాడు. సరే మోక్షం వచ్చారు, ఎన్ని కష్టాలు పడతావు ఇక్కడ, వెనక్కి వచ్చేసా అంటే అది కూడా అక్కర్లేదు. నేను బిజినెస్ చేయను, మరి ఏం చేయాలి, జపం చేస్తాను చాలు, నాకేం వద్దు. సేవ కావాలి, సేవ కావాలి. వా, చైతన్య మహాప్రభు ఏమన్నారు, అడుగు శ్రీధర్ ప్లీజ్, ఏమైనా కావాలంటే నాకు ఏది వద్దు, నీ నామస్మరణ చేస్తే చాలు, నీ భక్తుల సేవ చేస్తే చాలు, నీ నామజపం చేస్తే చాలు, ఐఎమ్ హ్యాపీ. భోజనం లేకపోయినా ఎందుకు, హృదయం ప్రేమతో నిండిపోతే భోజనం అక్కర్లేదు. రఘునాథ్ దాస్ గోస్వామి వారానికి ఒక 2-3 చెంచాలు బట్టల మిగిలి తల్లుతారు అంతే. తెలుగులో భక్త రఘునాథన్ సినిమా ఉంది. రఘునాథ్ దాస్ గోస్వామి చైతన్య మహాప్రభు ఫాలోవర్. సో లార్డ్ చైతన్య హీ వుడ్ డ్రింక్ ఓన్లీ 2-3 స్పూన్ఫుల్స్ ఆఫ్ బటర్ మిల్క్. వాళ్ళ నాన్నగారు ఇన్కమ్ ఆ రోజుల్లో 500 ఏళ్ల క్రితం తన ఇన్కమ్, వాళ్ళ నాన్నగారు ఇన్కమ్ 12 లక్షల గోల్డ్ కాయిన్స్, రూపాయలు కాదు. మీకు ఒక గోల్డ్ కాయిన్ ఉంటే మీ జీతం పగిలిపోతుందంట. నాన్న ఇన్కమ్ 12 లక్షల గోల్డ్ కాయిన్. రఘునాథ్ దాస్ కోసం ఏమంటున్నారు, వారానికి 2-3 సార్లు, వారానికి ఒకసారి 2-3 స్పూన్ ఇన్ని బటర్ మిల్క్ తాగుతారు. ఎందుకు తాగుతున్నారు అది? జనాలందరూ మెచ్చుకుంటారు, అబ్బాయి ఈయన భోజనం తినరండి అని పేరు వస్తుందని చెప్పి పేరు కూడా వద్దు. అందుకని బటర్ మిల్క్ తాగుతాను, ఐఎమ్ వెరీ ఫాలన్. మరి ఎందుకు ఆయన బతుకుతున్నారు? ఆయన హృదయంలో ప్రేమ ఉంది. భక్త రఘునాథ్ అని చెప్పి సినిమా ఉంది యాక్చువల్గా ఆంధ్రలో. సో హీస్ అసోసియేట్ ఆఫ్ లార్డ్ చైతన్య. సో సర్వం భట్టాచార్యకి షడ్భుజ చైతన్య స్వరూపం చూపిస్తారు. అంటే 2 చేతులు రాముడు, అంటే ఈ బాణం పట్టుకుని రాముడు, 2 చేతులు ఏమో కృష్ణుడు వేణువు పట్టుకుని, 2 చేతులు చైతన్య మహాప్రభు సన్యాసి కింద సన్యాసం తీసుకుంటారు. సన్యాస ప్రత్యమ శాంతం నిష్ఠా శాంతి పరాయణం. చైతన్య మహాప్రభు గొప్పతనం అంటే మీకు కొత్తనే కృష్ణ ప్రేమిస్తారు. ఎందుకంటే చైతన్య మహాప్రభు అంటే రాధని కృష్ణ టుగెదర్. రాముడు సీత లేనప్పుడల్లా రాముడు వెరీ యాంగ్రీ, సీత ఉన్నప్పుడు రాముడు ఈస్ వెరీ సాఫ్ట్. జయంతుడు అంటే కాకి చేసింది రాముడు కూడా చేయలేదు. ఒకరోజు సీతమ్మ వారు రాముడు ఒళ్ళో సీతమ్మ వారు ఒళ్ళో రాముడు తలపెట్టి నిద్రపోతున్నాడు. ఈ జయంతుడు ఏం చేశాడు, ఇంద్రుడు కొడుకు కాకి రూపంలో వచ్చాడు. సో సీతమ్మ వారి తాలూకా స్తన్యాన్ని ముక్కుతో చీరుతున్నాడంట, హట్ చేస్తున్నాడు. ఆవిడేమో భర్త పడుకున్నదండి, అయ్యో నేను లేపితే బాగుండదని చెప్పి పాపం ఆవిడ ఓర్చుకుంటుంది. అది చూసి వాడు ఏం చేస్తున్నాడు, ఇంకా ట్రబుల్ ఇస్తున్నాడు. ఈ రక్తం ఇలా కారిపోతే రాముడికి తల తగిలింది. తెలిసి రాముడు లేచాడు. సీత ఏంటి నాకు ఎందుకు నేల లేపలేదు అంటే, స్వామి మీ తలకి నిద్ర డిస్టర్బ్ చేయడం నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు అంటే రాముడు కోపం వచ్చింది. వాడిని ఒక దర్భ తీసి కాకి మీద వదిలేడు. ఆ దర్భ బ్రహ్మాస్త్రం అయింది. బ్రహ్మాస్త్రం అయ్యేసరికి కాకి అన్ని లోకాలకు వెళ్ళింది. వాళ్ళు అన్నారు రాముల వారి తలతో బ్రహ్మాస్త్రం ఏం చేయాలి అంటే, రాముడి దగ్గరికి వస్తే రాముడు ఏమన్నాడు, సీత పక్కన ఉంది కాబట్టి సరే పోన్లే నీ కన్ను తీసేస్తానని చెప్పి కన్ను తీశాడు. రావణాసురుడు కూడా చేయలేదు ఆ పని, సీతను హత్య చేసిన పని. కానీ సీత పక్కన ఉంది కాబట్టి రాముడు కాకిని చంపలేదు, ఆ జయంతుని చంపలేదు. అందుకని ఎప్పుడైతే శక్తిమంతుడు శక్తితో ఉంటాడో, అమ్మవారు ఉంటుందో భగవంతుడు సాఫ్ట్. అమ్మవారు ఎప్పుడైతే లేదో యాంగ్రీ, ఆయన జడ్జి అయిపోతాడు. సో కరదోషణలు 14,000 మంది వచ్చారు. రాముడు అన్నాడు లక్ష్మణ్తో, సీతాదేవిని తీసుకెళ్ళి చిత్రకూటం అన్నమాట, చిత్రకూటం జరిగింది. సీతాదేవిని తీసుకుని గుహలో పెట్టు, అక్కడ ఆ గుహలో పెట్టి దానికి రాయి పెట్టు, ఆ రాయి ముందు నువ్వు నిలబడు, సో సీతకు హాని కలగకుండా చూడు. అన్నయ్య మరి నీ సంగతే, నా సంగతి నేను చూసుకుంటాను. ఎప్పుడైతే సీత వెళ్ళిపోయిందో రాముల వారు ఏం చేశారు, 14,000 మంది రాక్షసుల జనస్థానంలో అరగంటలో చంపేశాడంట. చంపేస్తే ఒక బొట్టు కూడా కింద పడలేదంట, ఒక చెమట వారలేదంట రాముడికి, అంత శక్తి. సీతమ్మ వారు లేదు, కోపం వచ్చింది. సీతమ్మ వారు ఉండి
సీతమ్మ వారికి హాని చేసిన జయంతుని ఆయన ఏం చేయలేదు, పోనీలే. అందుకని కృష్ణుడు అండ్ చైతన్య మహాప్రభు అంటే రాధాకృష్ణుడు కాంబినేషన్ ఇద్దరు, అందుకని వెరీ సాఫ్ట్, పోనీలే. సార్వభౌమ భట్టాచారికి చైతన్య మహాప్రభు షడ్భుజ దర్శనం చూపిస్తారు. అర్థమైందా? సేమ్ కృష్ణ. సో విల్ స్టాప్ హియర్. అందుకని యాక్చువల్గా సో ఏం చేయాలి? అందుకని ఎలాగ చైతన్య మహాప్రభు కృప మనకు లభిస్తుంది? శిల ప్రభుపాదగా ఉంది కాబట్టి ఆయన 40 రూపాయలతో వచ్చారు. 12 ఏళ్లలో, నేను అమెరికాలో 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాను, కానీ 12 ఏళ్లలో అప్పుడు ఇండియన్స్ ఎవరు లేరు, వాళ్ళందరూ 2 నెలల్లో మారిపోయారండి. మారిపోయి ఫుల్ టైం జాయిన్ అయిపోయి లండన్ వెళ్ళిపోయి ప్రచారం చేసి 108 టెంపుల్స్ కట్టేశారు ప్రభుత్వ 12 ఏళ్ళలో. 70కి వచ్చారు, 82కి పరంపదించారు కూడా. ఇందులోనే ఇదంతా జరిగిపోయింది. ఇందులోనే ఈ 12 ఏదంటే భాగవతం రాశారు, ఒక వాల్యూమ్ రాశారు, అప్పటికే మిగిలిన వాల్యూమ్ రాశారు 10 స్కందం వరకు, 70 పుస్తకాలు రాశారు. రాముడు కృష్ణుడు అన్ని తెలియని రష్యన్స్ కి, అమెరికన్స్ కి, యూరోపియన్స్ కి, చైనీస్ కి, ముస్లిమ్స్ కి, మిడిల్ ఈస్ట్ వెళ్ళారు ప్రభుపాద. ఇరాన్ వెళ్ళారు, ఇరాన్ వెళ్ళారు ప్రభుపాద. యాక్చువల్ ఎందుకు? ఇది రిలీజన్ కాదు, ఇది ధర్మం. యూనో నీరు ఎక్కడైనా పేరు ఏదైనా అవ్వచ్చు. అందుకని ధర్మం ఇది సనాతన ధర్మం. మహారాజు పరీక్షిత్ వరకు ప్రపంచం అంతా ఈ సనాతన ధర్మం ఫాలో చేస్తున్నారు అందరూ, ఇప్పుడంటే మారిపోయింది కాబట్టి. అందుకని ఆ సనాతన ధర్మాన్ని నేను తిరిగి ఎస్టాబ్లిష్ చేయడానికి వచ్చాను. చైతన్య మహాప్రభు కలియుగంలో మీరు చైతన్య మహాప్రభుని ఫాలో అయితే విల్ గో బ్యాక్ టు గాడ్ హెడ్ అని చెప్పి చైతన్య మహాప్రభు అందరికి ఇచ్చారు. చైతన్య ప్రభుపాద జనాలు తీసుకున్నారు. ఇస్కాన్ లీడర్లు అందరూ ఇవాళ అయితే టాప్ జ్యూస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఉంటారు. ఎందుకు? ఆ రోజుల్లో వాళ్ళు 19-20 ఏళ్ళు, ఇప్పటికి అందరికి 70 వచ్చేయాలండి. కానీ వాళ్ళు 108 టెంపుల్స్ ని ఒక 850 టెంపుల్ చేశారు ఇవాళ. అందుకని ముందు గురువు ఉండాలి. గురువు ఉండి మీ అందరికీ ధ్యేయం ఉండాలి. టైం అయిపోతున్నది, ఐ వాంట్ గో బ్యాక్ టు గాడ్ హెడ్, నేను కృష్ణలోకి వెళ్ళాలి అంటే చైతన్య మహాప్రభుని గట్టి పట్టుకోండి. చైతన్య మహాప్రభు ద్వారా రాధాకృష్ణ తలక కృప పొందడం ఈజీ. ఎరకృష్ణ మంత్రం కలిసంతర పరిషత్తులు ఉంటుంది, దాన్ని బయటికి తీసుకొచ్చి ఇచ్చింది చైతన్య మహాప్రభు. ఈ ప్రాసెస్ ఇచ్చింది, చాలా ఈజీ ప్రాసెస్. ఏంటి? ప్రసాదం. ఇది ఇచ్చింది ప్రసాద్ చైతన్య మహాప్రభు. కలియుగంలో జనాలకి ఫిలాసఫీ కదా, ఏం కావాలి? ప్రసాదం. అందుకని ఏంటి మన ప్రాసెస్? నైవేద్యం పెట్టడం, ప్రసాదం తినడం, హరికృష్ణ మంత్రం జపం చేయడం, డ్యాన్స్ చేయడం, అంతే. మళ్ళీ మామూలు భక్తి వల్లే చైతన్య మహాప్రభు, రాగభక్తి, వైదీ భక్తి కాదు, ఎక్స్టసీ, ఆనందం. ఏ ఆనందం? ఒక్క నిమిషం, ఇది అది ఇచ్చారు, ఈ భక్తి ఇచ్చారు చైతన్య మహాప్రభు. రాగభక్తి, మామూలు భక్తి కాదు, బృందావన భక్తి ఇచ్చారు. విల్ కంటిన్యూ నెక్స్ట్ వీక్. బానే ఉందా? హరే కృష్ణ. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ మీకు ఇఫ్ యూ వాంట్ టు గో బ్యాక్ టు గాడ్ హెడ్, మీరు చైతన్య మహాప్రభు తలకి షెల్టర్ తీసుకుని హరికృష్ణ మంత్రం జపం చేయండి, పదహారమాల జపం చేయండి. ఇనిషియేషన్ తీసుకోండి. గోల్స్ ఉండాలి యాక్చువల్గా అందరికీ. ఎందుకు చెప్తున్నాను? నా టైం అయిపోతున్నది యాక్చువల్గా. ఐ డోంట్ నో హౌ మచ్ టైమ్ ఐ హ్యావ్. మీరు తీసుకుంటే మీ జీవితం మారుతుంది. టుడే, రేపు లేదండి, దీనికి రేపు లేదు. దేర్ ఇస్ నో టుమారో. టుడే ఐ టేక్ ఇట్. మీరు గట్టిగా పట్టుకున్నారు, నెక్స్ట్ ఇయర్కి 1 year మీకు బ్యాంక్ అకౌంట్. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? భగవద్గీత కంప్లీట్ చేయాలి, భాగవతం కంప్లీట్ చేయాలి, 12 స్కందాలు భాగవతం, చైతన్య చరితామృతం కంప్లీట్ చేయాలి, ఈశోపనిషత్తు కంప్లీట్ చేయాలి, భక్తి సామరస్యాన్ని కంప్లీట్ చేయాలి, ఉపదేశామృతం. ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? ఎప్పుడు చదువుతారు మీరు ఎప్పుడు వస్తారు? ఐఎమ్ వరీడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఏమంటారు? టేక్ ఇట్ అప్ టుడే. మొదలు పెట్టండి. యాక్చువల్గా ఎక్కడైనా మీ జీవితం మారుతుంది. అలాగని మళ్ళీ ఏం వదలట్లేదు, బ్యాలెన్స్. ఏమంటారు? వెంకట్ ప్రభు, అనిల్ ప్రభు ఏమంటారు? అనిల్ దన్నాడి ప్రభు, ఇద్దరు ఉన్నారు. అర్చన మాతజీ, బాలకృష్ణ ప్రభు, కిరీటి ప్రభు,
కృష్ణ చైతన్య ప్రభు. ఎవరు కృష్ణ Yes, చైతన్య? Prabhuji. వైస్ కృష్ణ చైతన్య నమస్తే ప్రభుజీ. ఎవరు? నేను డెట్రాయిట్ లోనే ఉంటాను. అవునా? అచ్చా, హరే కృష్ణ. నైస్ నేమ్, యూనో. సో కృష్ణాయ కృష్ణ చైతన్య, ఫెంటాస్టిక్. లక్ష్మీ సుందరి మాతాజీ, మణికంఠ ప్రభు, నవ్యశ్రీ మాతాజీ, రమ్య మాతాజీ, రెడ్డి ప్రభు, శిరీష ప్రభు, శిరీష మాతాజీ, శిరీష గోలి మాతాజీ, శిరీష్ శివ యార్లగడ్డ ప్రభు. సో వాట్ డూ యూ థింక్, వాట్ డూ యూ సే? సుజాత మాతాజీ, శ్రీహరి ప్రభు. Any question or comment? Otherwise we'll end it. My temple fully open రేపు, మీరు రావచ్చు. Wear the mask on and come. We'll end it here. కృష్ణ చైతన్య నెంబర్ ఒకసారి చెప్తారండి? నా పేరు హర్ష. చాట్ పంపించి ప్రభుజీ చెప్తానండి. చాట్ లో పంపించండి సార్, నేను చాట్ లో ఉన్నాను. రాధాకృష్ణ అన్నారు కదా ప్రభుజీ. రాధా మాతాజీ, రుక్మిణి మాత సేమ్ గురుజీ ఆర్ డిఫరెంట్ ఇన్కార్నేషన్ ఆర్ డిఫరెంట్ లెవెల్ ప్రభుజీ? నైస్ క్వశ్చన్, థ్యాంక్ యూ. రాధారాణి తొలగి ఎక్స్పాన్షన్, రుక్మిణి. యాక్చువల్గా క్వీన్స్ ఆఫ్ ద్వారకా ఆర్ ద ఎక్స్పాన్షన్స్ ఆఫ్ రాధారాణి. Gopis of Vrindavan are the mirror images of Radharani. All the Lakshmis, ఎన్ని లక్ష్ములు, వందలు వేలు లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది ప్రశంతం లక్ష్మి. దేర్ ఆల్ ద వైభవ విలాస ఎక్స్పాన్షన్స్ ఆఫ్ రాధారాణి. ఇప్పుడు రాధాకృష్ణులు అంటారు కదా ప్రభుజీ, అంటే ఇద్దరు వ్యక్తులు రాధాకృష్ణులు అంటారు కదా. ఇప్పుడు మనం అంటే ఇద్దరు వ్యక్తులు కాదని కదా? ఇద్దరు వ్యక్తులే. ఓకే, మనకి ఎప్పుడన్నా ఫోటో చూపిస్తే రాధాకృష్ణులు అని ఇద్దరు ఇస్తారు. నేను ఎప్పుడు రుక్మిణిది ఏమేమో అనుకుంటా ఉండేవాడిని. అంటే ఆమె రాధాకృష్ణ ఇంకొక వైఫ్ కృష్ణకి, అష్టభార్యలు ఆమె ఒక్కట, లేకపోతే అందరు కలిపి ఒక ఫామ్? సరే వినండి బ్రో, యాక్చువల్గా ఏంటంటే కృష్ణతత్వం అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. నైస్ క్వశ్చన్, థ్యాంక్ యూ. కృష్ణుడికి ఏంటంటే రాముడు దండకారణ్యంలో నడుస్తున్నప్పుడు అలకలాడు అందాల మోముగల అరవిందాక్షుడు శ్రీ రఘురాముడు. రాముడు అందం అసలు అందం చెప్పడానికి లేదంట. సో దండకారణ్యంలో ఇలాగా 3 సుడులు ఉండి రాముడికి ఆ జుట్టు ఇలా ముడేసుకుని ఇలాగా ఉంటే ఆ అందం ఒక ఏదో సింహాలు పుల్లు నడుస్తున్నట్టు అక్కడున్న దండకారణ్యంలో ఉన్న ఆ ఋషులందరికీ కూడా మీకు చాలాసార్లు చెప్పాను నేను, కృష్ణలోకంలో వైకుంఠ లోకాల్లో లిబరేషన్ మోక్షం వచ్చిన తర్వాత మనకి శాంత దాస్య సాఖ్య వాత్సల్య మాధుర్య అని చెప్పి ముక్తి 5 రకాలని చెప్పాను, గుర్తుందా? సో ఇందులో ముక్తి ఏంటంటే, ఇప్పుడు మీరు భగవంతుడు మీకు సేవకు రావచ్చు, మీరు లేదంటే భగవంతుడికి మీరు ఫ్రెండ్ అవ్వచ్చు, కృష్ణుడికి మీరు ఫ్రెండ్ అవ్వచ్చు, లేదంటే కృష్ణుడికి మీరు పేరెంటల్ అంటే యశోద నందమహారాజు లాగా పేరెంటల్ రిలేషన్షిప్ ఉండొచ్చు మీకు, లేదా ఎల్డర్ గోపీస్. యంగర్ గోపికలు ఏంటంటే భగవంతుడితో కృష్ణుడితో మీకు మాధుర్య రసం, కాంజుగల్ రిలేషన్షిప్. సో లక్ష్మీనారాయణ మధ్య రిలేషన్షిప్ కాంజుగల్, రాధాకృష్ణుల మధ్య కాంజుగల్, రుక్మిణి కృష్ణుడు. సో అందుకని ఏంటంటే ఈ గోపికలందరూ ఈ ఋషులందరూ ఏంటంటే, మా స్వామి మీతో మాకు కాంజుగల్ గా వీ వాంట్ టు సర్వ్ యూ ఇన్ మాథ్యురస్ అంటే, వాళ్ళు రాముడు ఏమన్నాడు, సీతమ్మ వారికి ఈ మాట తెలిస్తే సీతమ్మ వారి తాలూకా చూపులకి మీరు భస్మం అయిపోతారు. ఈసారి నేను పతివ్రతుణ్ణి, కానీ నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు కృష్ణుడు, అప్పుడు మీరు మీ అందరి తాలూకా కోరిక తీరుతుంది. ఎందుకు? కృష్ణ స్వరూపంలో ఏకపతివ్రతం లేదు. ఎందుకంటే కృష్ణుడు ఏకో భవనం, ఆయనకి విపరీతమైన ప్రేమ కావాలి. ప్రేమ ఈ కృష్ణుడికి ఇన్ఫినిట్. సో అందుకని ఏంటంటే ఈ ఋషులందరూ కూడా దే బికేమ్ మునిచెరి గోపికలు అయ్యారు వాళ్ళు. సో కృష్ణుడు ద్వారకా లీలలో రాణులు హెడెడ్ బై రుక్మిణి, వాళ్ళందరూ లక్ష్మీస్. సో ఈ ద్వారకా లీలలో ఉన్న రాణులు, బృందావనంలో గోపికలు, వైకుంఠంలో లక్ష్ములు, వీళ్ళందరూ కూడా రాధారాణి తాలూకా ఎక్స్పాన్షన్స్. అర్థమైందా?
మరి రాధారాణి ఎవరు అంటే కృష్ణుడి తాలూకా ఆహ్లాదిని శక్తి. రాధారాణి తాలూకా కృష్ణుడి తాలూకా ఆనంద శక్తి, ఆహ్లాదిని ఆనంద శక్తి. ఆనంద శక్తి రాధారాణి. తెలుగులో ఆహ్లాదం అన్న పదం ఉంది తెలుసా? తెలుసు ప్రభు. ఆహ్లాదిని శక్తి అంటారు కరెక్ట్ గా. సంస్కృత పదం ఏంటంటే రాధాకృష్ణ ప్రణయ ఆహ్లాదిని శక్తి, ఆహ్లాదిని శక్తి. సంధిని సంవిధి సంధిని సంవిత్ ఆహ్లాదిని 3 పొటెన్సీస్. భగవంతుడు ఎప్పుడు ఆనందం. కృష్ణుడు ఆత్మారాముడు, కృష్ణుడికి బయట ఆనందం అక్కర్లేదు. ఎందుకు? ఆనందం తనలోనే ఉంది. ఆనందాన్ని తను ఎంజాయ్ చేయాలనుకోండి, మీరు ఆనందం ఎంజాయ్ చేయాలంటే ఆ వ్యక్తి బయటికి రావాలి. లవింగ్ ఎక్స్చేంజ్ ద్వారా ఆనందం వస్తుంది. సో ఆనందం బయటికి తీసినప్పుడు అది రాధారాణి అవుతుంది. అర్థమవుతుందా? ఆ శక్తిని బయటికి తీసుకొచ్చినప్పుడు రాధారాణి అవుతుంది. సో భగవంతుడు అన్నది పురుషుడు, శక్తి అన్నది ఫెమినిన్, ప్రకృతి. ప్రకృతి అందులో ఆ శక్తి, ఆనందం శక్తి రాధారాణి. అంటే భగవంతుడికి ఆనందం ఇచ్చే శక్తి రాధారాణి. అందుకని వీళ్ళందరూ కూడా, లక్ష్మీదేవులందరూ, రాణులందరూ, గోపికలందరూ కూడా రాధారాణి నుంచి వ్యక్తం అవుతారు. ఎందుకంటే వాళ్ళందరూ రాధారాణి తాలూకా ఆనందం తాలూకా ప్రతీక, రాధారాణి తాలూకా ఎగ్జాంపుల్స్. వాళ్ళు భగవంతుడికి సేవ చేయడానికి. కానీ మాధుర్య రసంలో మనం కూడా ప్రకృతే, మనందరం ప్రకృతే. ఇవాళ ప్రపంచంలో ప్రాబ్లం ఏంటంటే మనం పురుషుడి కింద పురుష అంటే సుప్రీం ఎంజాయర్. యూఆర్ నాట్ పురుష, ప్రకృతి. టాపిక్, లెట్ మీ నాట్ చేంజ్ ద టాపిక్. సో అర్థమవుతుందా ఇప్పుడు? అందుకని ఈ లక్ష్మీతత్వం అంతా కూడా రాధారాణి నుంచి వస్తుంది. రుక్మిణీదేవి లక్ష్మీతత్వం. క్లియర్? ఎనీ అదర్ క్వశ్చన్? మీరు ఎప్పుడు సంకర్షణుడు అని చెప్తారు కదా ప్రభుజీ. సంకర్షణ ఎవరు? నార్మల్ గా బలరాముడిని నేను ఇప్పుడు వరకు, అంటే అంతకు ముందు నేను బలరాముడే సంకర్షణుడు అనుకున్నాను. అంటే బలరాముడికి నామకరణం చేశాడు, బలం చేత బలమద్రుడు అని, సంకర్షణం చేత పుట్టుడు చేత సంకర్షణుడు అని అంటారు కదా. సంకర్షణ నుంచి, బలరాము నుంచి వచ్చింది సంకర్షణ. బలరాముడి నుంచి వచ్చారండి సంకర్షణుడు. అవును. అంటే ఎప్పుడు మన మాకు తెలియలేదు జనరల్ గా, దేవుడిగా ఎక్కడ చూడలేదు సంకర్షణని. భాగవతంలో ఉంటుంది. సంకర్షణ తాలూకా రూపం భాగవతంలో ఉంటుంది. ఎవరు మన చిత్రకేతు మహారాజు వర్షిప్స్ సంకర్షణ. సంకర్షణ ఈజ్ అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బలరామ్జీ. బలరాం నుంచి వచ్చే ఫస్ట్ది చతుర్వ్యూహం అంటారు. చతుర్వ్యూహం ఎవరంటే నలుగురు: సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవ. ఈ నలుగురు బలరాం నుంచి వస్తారు. అర్థమైందా? వాసుదేవ్ అంటే మళ్ళీ కృష్ణుడా ప్రభుజీ, లేకపోతే వేరే వాసుదేవ? అది వేరే ఎక్స్పాన్షన్. సో కానీ ఇంకోటి ఆ వాసుదేవ, దట్ ఈస్ వాసుదేవ, దట్స్ డిఫరెంట్. బట్ ఇక్కడ ఏంటంటే కృష్ణుడు సాధారణంగా వచ్చినప్పుడు కృష్ణుడు ఏంటంటే తన భక్తుల్లో ఒక డివోటీని తన తండ్రి కింద తీసుకుంటాడు. అలాగా సుతప పృష్ని గర్భ, అదితి కశ్యప అంటే వాళ్ళకి వామనదేవ్ కింద వచ్చేటప్పుడు కృష్ణుడు పుడతాడు. అదితి కశ్యపులకి కృష్ణ కంసెస్ వామనదేవ్, సుతప పృష్ణి కృష్ణ కంసెస్ పృష్ని గర్భ, అండ్ వసుదేవ దేవకి కృష్ణ కంసెస్ కృష్ణ. సో ఈ వసుదేవుడు ఈజ్ కృష్ణస్ ఫాదర్. అందుకని కృష్ణుడు ఇంకో పేరు వాసుదేవుడు అని కూడా ఉంది కృష్ణుడికి. కృష్ణస్ అనదర్ నేమ్ ఈజ్ ఆల్సో వాసుదేవ. శబ్దం విశుద్ధం సుదేవ శబ్దితం. సో రెండు వసుదేవుడు అంటే విశుద్ధ సత్వం, అంటే మెటీరియల్ ఎనర్జీ కాదు, ప్యూర్ స్పిరిచువల్ కాన్షియస్నెస్. అక్కడే కృష్ణుడు పుట్టదాడు అనమాట. సో కృష్ణుడు రావాలంటే మెటీరియల్ టీంజ్ ఉండకూడదు. ప్యూర్ వసుదేవ్, శబ్దం విశుద్ధం వసుదేవ శబ్దితం. వాసుదేవ కాన్షియస్నెస్ అంటే నో మెటీరియల్ ఎనర్జీ, ప్యూర్ స్పిరిచువల్ ఎనర్జీ. Anything else? We'll end it today. Okay. And Okay. we are open
tomorrow for those people in Detroit, I mean in far outskirts of Detroit, no, we have Abhishek, everything. Basically గా అందరికీ ఏంటంటే we want to go back to Godhead. మన హృదయంలో కల్మషాలు పోవాలి. మహా అయితే 30 ఏళ్ళు 20 ఏళ్ళ కంటే ఎక్కువ లేదు ఎవరికి. సాధన చేయండి. విత్ లార్డ్ చైతన్య మెర్సీ విల్ గో బ్యాక్ టు Godhead. దట్ ఇస్ మై రిక్వెస్ట్. ఏమంటారు? హరే కృష్ణ దండవత్. విల్ ఎండ్ ఇట్. దండవత్ ప్రణాం ప్రభు. థ్యాంక్ యూ. Thank you, Prabhuji. Hare Krishna. धन्यवाद प्रणाम प्रभुजी. हरे कृष्ण प्रभुजी. हरे कृष्ण. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. Thank you प्रभुजी. Hare Krishna. Prabhuji. Thank you.